మనుషులు నంబర్లు చెప్పించుకోవడానికి కాదు కదా అప్పాజీ గారి దగ్గరికి వచ్చేది, ప్రాబ్లమ్స్ గురించి. నంబర్స్ ఎందుకు చెప్తున్నాడు? ప్రాబ్లమ్స్ చెప్పాలి కదా. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మీరు చూస్తే ఆ ఊర్లో ఏ హోటల్ ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ మటన్ కాడ. ఎందుకంటే అప్ప కోసం వచ్చే భక్తులు ఏ రోజు కూడా ఉత్త కడుపుతో ఉండొద్దు అని చెప్పి ఆడ 24/7 అన్నం పెడుతున్నాడు. ఒకవేళ మీరు కనుక 101% నెగిటివ్ ఉంది, ఫేక్ అని ప్రూవ్ చేస్తే 10 lakhs లిక్విడ్ క్యాష్ ఇస్తాను. ఇదే ఈ 96 ఛానల్ కి వచ్చి క్షమాపణ అడుగుతాను మిమ్మల్ని. అప్పాజీ మనసులు ప్రతి మనిషిని ఏం చేస్తున్నారని గ్రహిస్తా ఉంటారు. ఒక రౌడీలా బిహేవియర్ చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నం ఎందుకు పెడుతుందంటే, ఇలాంటి వాళ్ళకి అన్నం పెట్టుకుంటా రూపాయి తీసుకోకుండా చేస్తే ఎమ్మెల్యేల దగ్గరికి కోట్లు గుంజొచ్చు. అప్పాజీ గారు ఇల్లు చూసిరా? అప్పాజీ గురించి ఏం తెలుసు అని పక్కకి ఇల్లు ఎట్లా కడుతుంటే డబ్బులు ఎట్లా వచ్చినాయి? ఓకే, అంత క్లారిటీ ఉన్న అప్పాజీ గారు మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? ఫోన్ తీసుకొని ఫోన్ లో పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే అది చూసి అమ్మ నంబర్ చెప్తాడు, డాడీ నంబర్ చెప్తాడు, లేదంటే పేర్లు చెప్తాడు. టోల్ గేట్స్ దగ్గర అప్పాజీ మనుషులు ఉంటున్నారు. టోల్ గేట్ దగ్గర కూడా కొన్ని చెకింగ్లు అవుతున్నాయని. టోల్ గేట్ దగ్గర అప్ప మనుషులు ఉంటారు అనుకున్నాం. ఇదే సంతోష్ అన్నకు ఇదే హైదరాబాద్ లో గచ్చిబౌలి కాడ నా కార్ పాస్ అయింది. నేను వైట్ షర్ట్ వేసుకుంటా, తెల్లారితే బ్లాక్ షర్ట్ వేసుకుంటా. చెప్తాడా సంతోష్ అన్న నేనెవరు? అప్పాజీ గారి ఫాదర్ ఎందుకు చనిపోయారు? E96 టీవీకి అప్పాజీ గారు అడుగు పెట్టగలుగుతారా? అప్పాజీ గారికి కొంచెం నెగటివ్ రావడానికి అప్పాజీ గారి దగ్గర పనిచేసే కొంతమంది మాట్లాడే దురుసు మాటలు కావచ్చు. రెస్పెక్ట్ లేకుండా ఉండండి, లేదంటే అక్కడ దోమలు గరుస్తున్నాయి, పట్టించుకునే నాదుడు లేడు, లోపల పండుకున్నాడు ఇంతసేపు అనేది కొన్ని వచ్చినాయి. గలీజ్ మాట అనుకోండి, ఇంకేమని అనుకోండి. కళ్ళు చెప్తే వింటా అంటే మీ ఇష్టం. అప్పాజీ గారి అన్నకి ఏ రైట్స్ ఉన్నాయని గన్ను పెట్టుకొని తిరుగుతున్నాడు. ఒక ఉండి పెట్టారు, వచ్చిన వాళ్ళు ఉండిలో డబ్బులు కానుకలు వేసిపోతున్నారు. ఏం కానుకలు? బంగారు కానుకలు వేస్తారా? అక్కడికి ఎవరన్నా వచ్చి అప్పాజీ గారి గురించి అప్పాజీ తోపు, అప్పాజీ అదే అంటేనే వీడియో తీయనిస్తాడు. తెలంగాణ ఏపీ మీడియానే అప్పాజీ గారు ఇది అది అని చూపిస్తున్నారు. మరి అక్కడున్న మీడియా ఏం చేస్తుందంటే, హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ, నేను మీ సంతోష్. మీరు చాలా మంది నాకు కామెంట్స్ పెట్టడం జరిగింది. ఎవరి గురించి పెట్టారో మీకు అర్థం కావచ్చు. మేబీ అప్పాజీ గారిని ఇంటర్వ్యూ చేయాలి మీరు అని నాకు చాలా ఇంటర్వ్యూలకి కింద మోస్ట్ ఆఫ్ 90-95% అప్పాజీ గారి గురించి పెట్టారు. సంతోష్ అనే పర్సన్ మీరు ట్రస్ట్ చేస్తున్నారు. ఆయన భక్తుడు మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు భక్తుడు అంటున్నానంటే, డైరెక్ట్ గా అప్పాజీ గారి గురించి ఏం చెప్తారు మీరు అన్నప్పుడు, మా దేవుడు అన్నాడు. ఆయన దేవుడు ఎట్లా అయిండు? బయట దేవుళ్ళు ఉన్నారు కదా, మరి ఈయనకు మనుషులు దేవుళ్ళు ఎట్లా అయ్యారు అనేది ఒకసారి ఆయన మాట్లాడినా. అన్న నమస్తే అన్న. ఆయన గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే అన్న, నేనేదన్నా మీ అప్పాజీ గారి గురించి నా ఇన్నర్గా నేనైతే ఏది ఇబ్బంది పెట్టను. నేను ఫస్ట్ చెప్తున్నా, అప్పాజీ గారు ఫేక్ అని నేను అనను, నాకు తెలియకుండా. రియల్ అని కూడా నేను అనను, నాకు తెలియకుండా. నాకు తెలిసినప్పుడు, ఫేక్ అని తెలిసినప్పుడు ఎంతైతే బట్టలిప్పి మాట్లాడతామో, రియల్ అని తెలిసినప్పుడు కూడా అలాగే మాట్లాడతాను. ఫ్యాక్ట్ అక్కడ. అప్పాజీ గారు మీకు దేవుడు ఎట్లయిండు? ఇప్పుడు యాక్చువల్గా అప్పాజీ గురించి నేను ఎందుకు దేవుడు అని అంటున్నా అంటే అన్న, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉంటాడు, తిరుపతి వెళ్తాం, యాదగిరి గుట్ట వెళ్తాం, మొత్తం దేవుడా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను పరిష్కారం చేయంటే ఆయన వ్యవహార శైలిలో వాళ్ళు దేవుళ్ళు మనకు పరిష్కారం చూపిస్తారు. అవును. కానీ ఇక్కడ నడిచే భగవంతుడు అని నేను ఎందుకు నమ్ముతా అంటే, మన సమస్యను మనం చెప్పే కన్నా ముందే ఆయన సమస్య చెప్తాడు, పరిష్కారం చెప్తుండు. మన సమస్యకు పరిష్కారం చెప్పేవాడినే కదా దేవుడు అనేది. అవును. సో నేను అందుకు మీ దేవుడు అని అంటున్నా. ఆయనకు నేను భక్తుని ఎందుకు హానెస్ట్గా చెప్తున్నా అంటే, నేను ఆయన ఫాలోవర్ని అనుకోవచ్చు, ఆయన ఫ్రెండ్ అనుకోవచ్చు, భక్తుని అనుకోవచ్చు. ఎంతో మందికి అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని అందరు చెప్తుంటారు. సో బేసికల్గా అక్కడ పోయినంత మాత్రాన ఏదో టోకెన్ సిస్టము ర్యాండమ్గా చాలా మంది చాలా నెగిటివ్ కమెంట్స్ చేస్తారు. దానికి మేమేం ఫీల్ అవ్వట్లే, అప్పగారు ఏం ఫీల్ అవ్వట్లే. అక్కడ పోగానే 500 600 టోకెన్ సిస్టమ్ ఏం లేదు. ఎవరు వచ్చినా 24/7
భోజన కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా నువ్వు అత్యంత ధనవంతుడైనా అత్యంత నిరుపేదైనా ఒకే రకంగా చూడడం జరుగుతుంది. అందుకోమే దేవుడు అని నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ ఇంటర్వ్యూ కూడా వచ్చింది దానికోసమని. ఓకే అన్న, చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ మాకే ఎందుకు ఇవ్వాలనుకున్నావు? చాలా మందిని కాంటాక్ట్ అవ్వచ్చు కదా అన్న. సంతోష్ అన్న ప్రీవియస్ వీడియోస్ నేను చాలా చూసిన. ఆయన ఎవరినైతే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే వ్యక్తే సంతోష్ అన్న. ఓకే, సో దానికే లాయల్గా నేనే మీ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ అడిగి మరి ఇవ్వడానికి కారణం అదే అన్న. థ్యాంక్ యూ అన్న. మీ నమ్మకాన్ని ఈ రోజు కాకపోవచ్చు రేపైనా, మాకు తెలియక ఏదైనా మిస్టేక్ చేయొచ్చు తప్ప ఏ విషయంలో కానీ తెలిసి మాత్రం అసలు మిస్టేక్ చేయమన్నా. అప్పాజీ గారు దేవుడు అని నేను అన్నా. ఓకే, ఎందుకన్నా మీన్స్ అట్లా నువ్వు మీరెందుకు అంటున్నాను కూడా నేను అన్నా. నీ ఇన్నర్ ఫీలింగ్ నీది, నా ఇన్నర్ ఫీలింగ్ నాది. ఒకటి, అప్పాజీ గారిని దేవుణ్లా పోల్చడానికి నీకేం మంచిదైంది? ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము వెళ్ళినాం, 15 మెంబర్స్ వెళ్ళినాం ర్యాండమ్గా. మాకు అతను ఎవరో తెలియదు. నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నా, ఈ పిల్లగాడేం చెప్తాడు 23 ఇయర్స్ ఉన్నాయి, నాకు 27 ఇయర్స్, 23 ఇయర్స్ పోరాడు ఏం చెప్తాడు అని నేను కూడా అనుకున్నా. అయితే పైకి వెళ్ళేటప్పుడు ర్యాండమ్గా అందరూ క్యూ లైన్లో పోతే నేను బ్యాక్ సైడ్ నుంచి ఫాస్ట్ పోయి నేను అడిగినప్పుడే కొంతమంది అంటారు కదా ఆడ షాప్ల దగ్గర ఫోన్ పే చేస్తే నెంబర్ చెప్తారని. మీ అందరికి కూడా మా మమ్మీ నెంబర్ కూడా చెప్తాను. మా మమ్మీ నెంబర్కి ఇప్పటికి కూడా ఫోన్ పే లేదు. ఓకే, ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా మా మమ్మీ నెంబర్కి ఫోన్ పే లేదు. మా మమ్మీ నెంబరు, మా నాన్న పేరు, ఇట్లా ఇంత లాయల్ ఎవరు చెప్పరు. నేను ప్రీవియస్గా ఏదైతే నా జీవితంలో జరిగిన విషయం ఉందో ఆయనంతలో ఆయన చెప్పి మరీ చెప్పిండు. చెప్పి అందరిని కొడుతుండ అంటుడుగా నన్ను కూడా కొట్టిండు ఫస్ట్ పోయినప్పుడు. నేను కూడా ఈయనతో మనమేంది తన్నులు తినేది, అవసరం ఏముందని రిటర్న్ మళ్ళీ వచ్చేటప్పుడు ఆయన్నే నా సమస్య చెప్పిండు. నా సమస్య చెప్పి నా ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, నెంబరు, నేను ఏదైతే నా మనసులో ఉన్న ఏదైతే నేను ఏ బాధతో అయితే పోయినో ఆ బాధను స్పష్టంగా చెప్పిండు కాబట్టి నేను నమ్ముతున్నా. ఓకే, ఇప్పుడు బాధను చెప్పిండా, ఆ బాధను తీర్చిండా? బాధను తీర్చిండు, నన్ను సక్రమంగా చేసిండు. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఒక వ్యక్తిని చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి తీసుకొచ్చేవాడిని దేవుడు అంటారు. నేను ఆనెస్ట్గా నన్ను కూడా నేను ఏదైతే చేస్తున్నానో ఆ మార్గం నుంచి నన్ను మంచి మార్గంలోకి నడిపించింది కాబట్టి నేను దేవుడు అని ఒప్పుకుంటున్నా. ఓకే, E96 టీవీ సంతోష్ యాంకర్ అనే వ్యక్తి నిన్ను ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తావు? నన్ను నమ్మాల్సిన అవసరం లేదు, మీరు నిజాలు తెలుసుకోండి. నేను నా తరపు నుంచి నేను నిజమని చెప్తున్నా. మీరు కూడా మీరు సింగిల్గా వెళ్ళి తెలుసుకోవచ్చు. అది అబద్ధం అని నేను చెప్పను, నిజమని చెప్పను. నాకు దేవుడు ఇంతమంది క్లారిఫికేషన్ కావాలి కాబట్టి నేను చెప్తున్నాను. మీకు నిజమని నేను నిజమని మీకు తెలియాల్సిన అవసరం లేదు. అప్పగారు ఎట్లా నిజం అనేది మల్లికార్జున ముత్య ఎట్లా నిజం అనేది ఎట్లా తెలుసుకోవాలంటే మీరు ఎట్లా తెలుసుకోవాలనేది అంటే మీరు ర్యాండమ్గా 10 డిస్ట్రిక్ట్స్ నుంచి 10 పర్సన్స్ తీసుకోండి. వాళ్ళ సమస్యలు కనుక అప్పగా చెప్పకపోతే, వాళ్ళ పేర్లు కనుక, వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక, వాళ్ళ ఇంటి సమస్యలు చెప్పకపోతే అప్పుడు మీరు అబద్ధం అనుకోండి. దానికి మీరు ఏ ఛాలెంజ్ చేసినా నేను ఆ ఛాలెంజ్కి నేను అగ్రి. అన్న నేను ఒక మాట చెప్తా, నిన్ను తక్కువ చేసి నేను మాట్లాడను, నిన్నే కాదు ఎవరినైనా సరే. మేము E96 టీవీ సంతోష్ ముంగట మీరు కూర్చున్నారు, ప్రతి మాటకు కట్టుబడి ఉంటే మాత్రమే ఇక్కడ మాట్లాడండి. లేదు నాకేదో జరిగింది, లేదంటే అప్పాజీ గారిని నేనేదో లేపాలని వస్తే మాత్రం E96 ఇది కుదరదన్న. ఈ రోజు అప్పాజీ గారి గురించి గొప్పగా మాట్లాడిన సంతోష్ రేపు పొద్దున అప్పాజీ గారి గురించి నెగిటివ్ మాట్లాడొచ్చు, బికాస్ ఆఫ్ నెగిటివ్ ఉంటే. ఓకే, నేను దానికి ఏం అనట్లే. మీకు ఒకవేళ నెగిటివ్ కాదు, మీ పాత ఇంటర్వ్యూలు అన్ని చూసినాను. ఎవరైతే అబద్ధమురో ఫేకురో వాళ్ళని బట్టలిప్పి మాట్లాడతారు. నేను ప్రతి ఛాలెంజ్ కట్టుబడి ఉంటాను. మీకు ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ ముందు నేను చెప్తున్నా లాయల్గా, మీరు ఏ ఛాలెంజ్ వేసినా నేను దానికి రెడీ. మీరు అదే ఒకవేళ అప్పగారు ఫేక్ అని మీరు నిరూపిస్తే మీ స్టూడియోకి వచ్చి క్షమాపణ చెప్పి చెంపలు వేసుకొని వెళ్ళిపోతా అని కూడా నేను మాట ఇస్తున్నా. ఇన్ కేస్ ఆ ఛాలెంజ్ కాదంటే 10 lakhs లిక్విడ్ క్యాష్ నేను ఇస్తాను. మీ సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను. మీ E96 ఒక్క ఛానల్కి సంతోష్ అన్నకు ఒక్కరికి కాదు, ఈ తెలంగాణలో ఎవరైతే నెగిటివ్ రోల్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఓపెన్ ఛాలెంజ్. నా పేరు బండా శ్రీకాంత్ గౌడ్, నా ఊరు నాగర్గూడ, మా ఇంటి నెంబర్ 6-61, షాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. నా మొబైల్ నెంబర్ 9866896626. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక 101% నెగిటివ్ ఉంది, ఫేక్ అని ప్రూవ్ చేస్తే 10 lakhs లిక్విడ్ క్యాష్ ఇస్తాను. ఇదే E96 ఛానల్కి వచ్చి క్షమాపణ అడుగుతాను మిమ్మల్ని. సంతోషం అన్న. E96 టీవీ డబ్బుల కోసం పనిచేయదు, మాకు డబ్బులు వద్దు. ఒకటే మేము స్ట్రైట్గా ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే, నిజంగానే అప్పాజీ గారు ఫేక్ అని నేను అనట్లా. ఫేక్ అని తేలితే
అప్పాజీ గారి దుకాణం మొత్తం క్లోజ్ చేస్తారా మీరు? క్లోజ్ చేపిస్తారా? అప్పాజీ గారు నాకు అత్యంత సన్నిహితుని. నేను పరిచయం అయ్యి 4 months మాత్రమే అవుతుంది. అప్పాజీ గారితో మఠం బంద్ చేయడం కాదు, నేను లైవ్ గా చెప్తున్నా, నా మాట అప్పాజీ మాట వేరే వేరే ఉండదు. నేను అప్పాజీ తోటి కంప్లీట్ మఠమే క్లోజ్ చేపిస్తా. ఇన్ కేస్ మీరు అప్పారు రియల్ అని ప్రూవ్ చేస్తే మీరేం సమాధానం చెప్తారు చెప్పండి. 100కి 200% నేను ఒకటి చెప్తున్నా, నన్ను నమ్మే సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, నన్ను నమ్మారు కాబట్టి నాకు చాలా మంది కామెంట్లు పెట్టారు, అన్న అప్పాజీ గారిని ఇంటర్వ్యూ చేయండి అని. కానీ అప్పాజీ గారిని ఇంటర్వ్యూ చేయడం అంటే మీరు కామెంట్ పెట్టినంత ఈజీ కాదు, తలకిందులు తపస్సు చేయాలి. నేను చాలా మంది మిత్రులను అడిగాను, పెద్ద పెద్ద మీడియా ఛానల్ మిత్రులు కూడా నాకు ఫ్రెండ్స్ ఉంటారు, అడిగాను ఏంటి అంటే, నువ్వు తలకిందులు తపస్సు చేసి జపం చేసినా నీకు అప్పాజీ గారు ఇంటర్వ్యూ రాదన్నారు. ఒకటి, సంతోషణ పర్సన్ నిజాయితీ పరుడు అని అప్పాజీ గారు గ్రహిస్తే నా ముందు కూర్చుంటారన్న నమ్మకం నాకుంది. ఇస్తారని నేను అనట్లా, నమ్మకం అనేది నాకుంది. మేబీ మీ నమ్మకాన్ని నేను వృధా చేయననే ఒక మాట ఇస్తున్నా. ఎందుకంటే నా టార్గెట్ ఇస్ అప్పాజీ కాదు, లేదంటే ఇంకో సిగముగే వాళ్ళు కాదు, లేదంటే ఇంకో క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కాదు. నాకు కావాల్సింది వాస్తవాలు, నా సబ్స్క్రైబర్స్ కావాల్సింది వాస్తవాలు. ఇంకా చాలా మంది మంచి మిత్రులు ఉన్నారు, వాళ్ళైనా నేనైనా ఇంకొకరైనా మంచి కోసమే చేయాలని మా ఇంటెన్షన్ తప్ప ఇంకోటి లేదు. అన్న నేను మాట్లాడే క్వశ్చన్లు కొన్ని మీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ జనాలకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీడియా అనేది ఏం చూపిస్తుంది. నేను ఊరికే కూర్చొని అప్పాజీ గారి గురించి నాకు వ్యూవర్షిప్ కావాలంటే నేను ఒక బ్రాడ్కాస్ట్ మైక్ పెట్టుకొని నా క్యాబిన్లో నేను కొట్టొచ్చు, నాకు వ్యూవర్షిప్ వస్తుంది. సంతోషాన్ని ఏదో చెప్తాడు, ఆయన ఇన్ఫర్మేషన్ రాడని. ఇన్ని రోజుల వరకు ఇప్పటి వరకు నేను అప్పాజీ గారి గురించి ఒక్క వీడియో కూడా ఎందుకు కొట్టలేదంటే, నన్ను నమ్మిన వాళ్ళని వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయదు అనేది నా ఇంటెన్షన్. నా టార్గెట్ అప్పాజీ గారు కాదు, నా టార్గెట్ ఫేక్. మీరు చెప్తున్నారు కదా అప్పాజీ గారికి హైప్ ఇవ్వాలి, మీ ఛానల్ తోటి కాదు, ఏ ఛానల్ తోటి పంపు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ కూడా నేను అట్లా అనలేదు, హైప్ ఇవ్వాలి అనట్లేదు, హైప్ ఇవ్వాలని నేను అనట్లా. మీరు చెప్తున్నారు కదా అన్న, మీరు ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాలి కాబట్టి 100% ఫ్యాక్ట్ ప్రూవ్ చేస్తాం. నేనేం ఛాలెంజ్ చేస్తున్నా అంటే, ఇదే E96 సంతోషాన్ని ఉండు కదా, అప్పగారికి మీరు యాంకర్ అని ఆయనకు తెలియదు. మీ ఎంట ఒక ర్యాండమ్ గా 10 మందిని తీసుకుపోండి, మీరు యాంకర్ కాబట్టి యూట్యూబ్ లో చూసి నా పేరు చెప్పినాను అనుకుంటున్నాం. మీరు ర్యాండమ్ గా 10 districts నుంచి 10 members తీసుకుపోండి, ఏ ఒక్కరికి తప్పు చెప్పినా మీకు ఇదే ఇంటర్వ్యూలో నేను కూర్చొని క్షమాపణ చెప్తా అని చెప్పిన. మీరు డబ్బుల కోసం చేయట్లే, కొంతమంది చిల్లరగాలు కావచ్చు, నేను మీడియాని అనట్లే, మళ్ళీ మీడియాని పోర్ట్రేట్ చేయొద్దు. యూట్యూబర్స్ ఉన్నారు కదా, యూట్యూబర్స్ వాళ్ళకేదో టీఆర్పీ రేటింగ్ కావాలి, వాళ్ళకేదో వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలని నిన్న ఒకటి పెట్టిండు, ఓన్లీ హిందూ వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇట్లా చేస్తున్నాడని. వానికి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఒకటే చెప్తున్నా, అప్ప దగ్గరికి ఓన్లీ హిందూ రాడు, అప్ప దగ్గరికి ఓన్లీ ముస్లిం రాడు, అప్ప దగ్గరికి ఓన్లీ క్రిస్టియన్ రాడు, అందరు వస్తారు. అందరు వచ్చినప్పుడు అందరిని సమాంతరంగా చూస్తాడు. భగవంతుడు అందరికి ఒక్కటే, ఆయన చూసినాక అర్థమవుతుంది. వాడు నిన్న అంటున్న నాతోటి నేను ఫోన్ చేస్తే హిందువులను అడ్డం పెట్టుకొని, హిందువులనే అడ్డం పెట్టుకొని చేయాల్సి ఉంటే అది వేరే ఉంటుంది. అట్లాంటి అన్య మతాలను మనం గౌరవించాలి, మన మతాన్ని మనం చూసుకోవాలి. అన్య మతాలను అయితే గౌరవిస్తున్నాం కదా, చాలా మంది ఫేక్ వీడియోస్ చేసేటోళ్ళని వాళ్ళని ఎందుకు అడగట్లే? అప్పగారి గురించి మీరు ఇంత అడుగుతారు, నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. నేను ఒక్కని కాదు, ర్యాండమ్గా మీకు 10 నెంబర్లు చెప్తాను. నేనేమంటున్నా, నాకు ఒక్కరికి చెప్పడం కాదు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు కరీంనగర్ సైడే ఉంటాడు, నూతన్ గౌడ్ అని ఉంటాడు, వానికి ర్యాండమ్గా మీకు నెంబర్ ఇస్తాడు. ఇదే ఇంటర్వ్యూలో లైవ్గా మీరే కాల్ చేయండి, నేను చేస్తే వీడేదో ఫస్ట్ చెప్పినాను అనుకుంటారు. మీకు ర్యాండమ్గా 10 నెంబర్లు ఇస్తాను. మా ఫ్రెండ్ ఇంకో ఆయన భరత్ అని ఉంటాడు, వాళ్ళ నాన్న చనిపోయి 15-20 years అయిపోయింది. వాళ్ళ నాన్నకు అసలు జరిగింది ఏంది, వాస్తవం ఏంది, ఎవరు అసలు ఏం చేసిరు అనేది మొత్తం పేర్లతో సహా చెప్పింది. ఓకే, ఒక మాట అన్న మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనేది నా ఇంటెన్షన్ కాదు, వాస్తవాలను జనాలను చూపించాలనేదే. ఒకటన్నా, ఇంత ముందు అంటే ఫోన్ నంబర్ చెప్తున్నారంటే అక్కడున్న వాళ్ళు మొత్తం షాప్స్ అన్ని అప్పాజీ గారియే, అందులో ఫోన్ పే నంబర్లు లాస్ట్ నంబర్లు ఎందుకు చెప్తున్నాడు, స్టార్టింగ్ నంబర్లు ఎందుకు చెప్పట్లేదు అప్పాజీ గారు? మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ నేను చేస్తా. ఎందుకు చేస్తా అంటే, ఇదే సంతోషానికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఫస్ట్ 4-5 digits ఎందుకు చెప్తాడు అంటే, మీకు ర్యాండమ్ గా గుర్తుకుందేమని చెప్తాడు. మీకు ఒకవేళ ఆ నెంబర్ దొరకకపోతే కంప్లీట్ నెంబర్ కొట్టి చూపిస్తాడు. ఒకవేళ అట్లా కనుక చేయకపోతే కూడా నేను క్షమాపణ చెప్తా. మీరు అంటారు కదా ఫోన్ పేలు అది దాని, ఫోన్ పే గురించి మీకు ఐడియా ఉంటుంది. ఫోన్ పే చేసినప్పుడు ఎంత అమౌంట్ రిసీవ్ అయింది, ఎవరి నుంచి రిసీవ్ అయింది మాత్రమే వస్తుంది, నెంబర్ ఆడ వ్యూ కాదు. లాస్ట్ డిజిట్ కనబడుతుంది కదా, మీరు అట్లా అంటారు కదా. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, మా మమ్మీ నెంబర్ చెప్తా, కొట్టుకోండి, మీరు చూడండి, ఈ రోజు కూడా ఫోన్ పే ఉందా చెక్ చేసుకోండి. ఓకే, నన్ను నమ్మకపోయినా ప్రాబ్లం లేదు, నో ఇష్యూ. మీరు ర్యాండమ్గా 10 మందిని తీసుకుపోతారు కదా, ఆ 10 మందిలో మీకు ఎంత మందికి నెంబర్లు చెప్తారని మీరు లాయల్గా చెప్తారు కదా. E96 ట్రస్టీగా ఉంటుందని మీరు చెప్తారు కదా, జనాలు కూడా నమ్ముతారు కదా. ఈ విషయం కూడా మీరు ప్రూవ్ చేసి ట్రస్ట్ అని చూపించండి. ఫేక్ అయితే ఫేక్ అని చూపించండి. సూపర్ అన్న,
మీరు మాట్లాడే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడొచ్చు. మనుషులు నంబర్లు చెప్పించుకోవడానికి కాదు కదా అప్పాజీ గారి దగ్గరికి వచ్చేది, ప్రాబ్లమ్స్ గురించి. నంబర్స్ ఎందుకు చెప్తున్నాడు? ప్రాబ్లమ్స్ చెప్పాలి కదా. ప్రాబ్లం ఎందుకు చెప్పట్లే అన్న? మన సర్వే నెంబర్ తో సహా చెప్తుండే. ఎవరు ప్రాబ్లం చెప్పండి అని చెప్తున్నాడు. మన శత్రువు పేరు చెప్తున్నాడు. మనకి ఎవరైనా చేతబడి చేసినా ఏమైనా చేసినా చెప్తున్నాడు. మనకి ఈరోజు జరిగే ఏమైనా ప్రమాదం ఉంటే ఆ డేట్ తో సహా చెప్తున్నాడు. దానిలో ప్రాబ్లం ఏముంది? ఇంకొకళ్ళు కొంతమంది ఏం పుకార్లు చెప్తున్నారు అంటే అప్ప ఈ డేట్ కి మేము చచ్చిపోతామని చెప్పిండని చెప్తారు. కానీ అప్ప ఎవరికి కూడా అది ప్రకృతి విరుద్ధం అని అప్ప కూడా తెలుసు. అప్ప కూడా ఎప్పుడు కూడా చెప్పాడు ఈ రోజు మీకు ప్రమాదం అయ్యే అవకాశం ఉంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్తాడు తప్ప మీరు చచ్చిపోతున్నారు అని చెప్పడానికి. ఆయన ప్రకృతికి విరుద్ధంగా చావు, మరణము, జననం అనేది ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆయన ఎవరికి కూడా జననం మరణం ఎప్పుడు చెప్పాడు. మన సమస్య మాత్రమే చెప్తాడు, దానికి పరిష్కారం చెప్తాడు. ఒకవేళ ఇన్ కేస్ మన ప్రాపర్టీ వైజ్ గా మన పర్చేజ్ చేసి ప్రాబ్లం ఉన్నాయనుకో దాని సర్వే నెంబర్ చెప్తాడు. మన ఇల్లు ఎక్కడ ఉంది, మన ఇల్లు దేనిపైన కట్టినాము, ఆ సర్వే నెంబర్ చెప్పి ఆ ఉన్న ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుందో చెప్తాడండి. చెప్తాడు. నేను చెప్తున్నా కదా, ఈ రోజు మన తెలంగాణలో కానీ ఇండియాలో కానీ ఒక సిస్టమ్ ఏముంటుంది అంటే జనాంది ఈ రోజు పోగానే సాయంత్రం ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి, తెల్లాళ్ళు కోటీశ్వర్లు అయిపోవాలని ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటంటే ఓపిక, పేషెన్స్. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది కాబట్టి మనం పేషెన్స్ తోటి వెయిట్ చేయాలి. అదొకటి నేను చెప్పగలుగుతా. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఓకే, ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది అని చేస్తారు? ఓకే, అక్కడ మటన్ కాడ జామర్లు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ అంటే. ఓకే, నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను అప్పతో ముంబై పోయినా, ఒక కంపెనీ నడవట్లే, ఆ కంపెనీ కోసం వాస్తు చూడడానికి మేము అందరం కలిసిపోయినాం. ఎవరైతే దొరికిపోయారో వాళ్ళ నెంబర్ కూడా నేను ఇస్తాను. ముంబై ఎయిర్పోర్ట్ లో రిటర్న్ వచ్చేటప్పుడు కూర్చుంటే నా అప్ప ఎంబడి వేరే వాళ్ళు కూర్చుని మేము ఇట్లే స్నాక్స్ తింటున్నాం. వానికి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాను. అప్ప గారికి ఏం తెలుస్తుంది, వాళ్ళ అమ్మ పేరు ఏం తెలుస్తుంది, వాని పేరు ఏం తెలుస్తుంది, వాళ్ళ మమ్మీ నెంబర్ ఏం తెలుస్తుంది. ఆడైతే జామర్లు ఉండేగా ఎయిర్పోర్ట్ లో ఎవరికైనా సెక్యూరిటీ అథారిటీ ఎవరికైనా ఇస్తుందా జామర్లు పెట్టడానికి? ఇదే హైదరాబాద్ లో అందరు అంటారు కదా, ఫోన్ చూసి మన జీమెయిల్ చూసి చెప్తున్నా అంటారు. కొంతమంది నెగిటివ్ రోల్ చేసేటో అందరూ చెప్తున్నాను నేను, దాని గురించి చెప్తున్నాను నేను. మీరేం చేయండి, ఫోన్ తీసుకోపోకండి. ఫోన్ తీసుకోపోకుండా ఫ్యామిలీ ఫోటో కాపీ తీసుకొని పోండి. ఎవరికైనా మీకు చెప్పకపోతే నాది పూచి. ఓకే, అయితే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే మొన్న అప్పాజీ గారి గురించి ఒక వీడియో ఏదైతే ఫేక్ అని డిక్లరేషన్ అయ్యి తమ్లైన్ మీద ఫేక్ అని వేశారో ఆ వ్యక్తి చెప్పిన విధానం ఏంటంటే, నేను ఆల్రెడీ కూర్చోబెట్టిన, నేను ఫ్లైట్ మోడ్ ఎక్కించి నా కార్లో పెట్టేసిపోయినా, అందుకే నా గురించి ఆయనకి ఏం తెలియదు కాబట్టి నాకు చెప్పమంటే నీకు నేను చెప్పా అన్నాడు. మరి ఎందుకు చెప్పా అన్నాడు? ఆయనకు చెప్పాలి కదా అప్పాజీ గారు. అన్న నేను ఏమంటున్నా, ఇప్పుడే హఠాత్తుగా పోయి నాకు ఇప్పుడే చెప్పాలంటే ఆయన ఇంటెన్షన్ ఒకటే. నేను ఇన్ని రోజులు ఆయనతో ప్రయాణం చేసిన కాబట్టి నేను ఒకటే చెప్పగలుగుతా. అక్కడికి అత్యంత నిరుపేదలు, అత్యంత దరిద్రం ఉన్న స్థితిలో ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. వాళ్ళని ఒక రకంగా వైట్ షర్ట్ గోల్డ్ వేసుకొచ్చేటోళ్ళని ఒక రకంగా చూసే మనిషి అప్పాజీ గారు కాదు. ఇదే రికమెండేషన్, ఇదే ఎమ్మెల్యేలతో చాలా మంది ఫోన్ చేపిస్తారు. లైవ్ గా నేను కూడా ఉన్నా. ఆయన అంటుండు కదా ఫ్లైట్ మోడ్ ఎక్కిస్తే మా పేరు చెప్పలేదని. నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా కదా, ఇండియా నుంచి కాకపోతే వరల్డ్ వైడ్ అంటే ఆయన కొంచెం నోరు తిరగదు అప్ప గురించి. కొన్ని పేర్లు మాత్రమే. ఇప్పుడు వీరేష్ ఉంది, వీరేష్ అట్లా చెప్తాడు, షార్ట్ లో చెప్తాడు. మా నాన్న పేరు మహేంద్ర అంటాడు. అట్లా కూడా మీరు తప్పు పడితే మనం ఏం చేయలేం. నేనేం చెప్తున్నా, మీరు ఫ్లైట్ మోడ్ ఎక్కండి, ఇంకో మోడ్ ఎక్కండి, ఫోన్ తీసుకుపోకండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీ ఫోటో కాపీ తీసుకొని పోండి. మన ముఖం సింగిల్ పోతే మన ముఖం చూసి చెప్తాడు. వానికి హఠాత్తుగా ఇప్పుడు 5 గంటలకు పోయి 6 గంటలకు చెప్పాలంటే చెప్పాడు. 3-4 డేస్ నుంచి ఆయన నేను కూడా అడిగిన, ఎందుకప్ప ఇంతమందిని ఇట్లా టైం అవుతుందంటే, చూడు కిట్టు, కార్ల కిరాయి కట్టుకొని అత్యంత నిరుపేదలు వచ్చి నా కోసం వెయిట్ చేసి నా కోసం చెప్పించుకోనికి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోనికి వస్తారు. అందరిని ఒకే లెక్క చూస్తే అందరికి న్యాయం జరుగుతుందని చెప్తాడు. అంతమందికి కూడా సౌకర్యం ఎందుకు కల్పించిండు? ఆ మహల్ రోజు ఊరిని మీరు చూడండి, మీరు చూస్తే ఆ ఊర్లో ఏ హోటల్ ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ మటన్ కాడ. ఎందుకంటే అప్ప కోసం వచ్చే భక్తులు ఏ రోజు కూడా ఉత్త కడుపుతో ఉండొద్దు అని చెప్పి ఆడ 24/7 అన్నం పెడుతున్నాడు. దాన్ని కూడా మీరు తప్పు పడితే మేము ఏం చేయలేం. ఇంకొకటి, కొంతమంది ఏం క్వశ్చన్ చేస్తారు, అప్పకు అంతమందికి అన్నం పెట్టడానికి డబ్బులు ఎక్కడ గెలుస్తాయంటే, నేనే చెప్తున్నా, మా ఫ్రెండ్స్ 30-40 మంది ఉంటారు. మేమే పోయినాం, మేము కూడా రైస్ బ్యాగ్స్ ఇచ్చి వస్తాం. వాళ్ళు పొద్దున ఉంటారు, పొద్దున ఎవరైనా వెజిటేబుల్ స్పాన్సర్ చేస్తారా అని అడుగుతారు. ఎవరైనా ఇట్లా ఏదైనా మంచి జరిగిన వాళ్ళు వెజిటేబుల్ స్పాన్సర్ చేస్తారు. ఎవరైనా చేస్తారా? ఆయన దగ్గరికి వెళ్ళి మంచి జరిగిన వాళ్ళు కృతజ్ఞతతో చేస్తారా అంటే, నాలాంటి వాడు ఉంటాడు, ఎక్కడైనా అన్నం పెడితే మనకే పుణ్యం వస్తుంది మనం అని నేను కూడా ఇస్తా. నేనేం అడుగుతున్నా అంటే, ఈ రోజు నువ్వు బియ్యం బ్యాగులు బస్తాలు ఇప్పిస్తాను, అప్పాజీ గారి దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిందన్న విశ్వాసంతో ఇస్తావా, లేదంటే నలుగురికి అన్నం పెడితే మంచి అవుతుందని ఇస్తావా?
కొంతమంది స్వార్థపరులు ఉండొచ్చు, కొంతమంది సంతోషం కోసం కూడా ఇవ్వచ్చు. ప్రాబ్లం ఏముంది దాంట్లో? అన్నం పెట్టడంలో ఎవరు తోడ్పడ్డా కూడా దాన్ని తప్పు పెట్టడానికి లేదు. కొంతమందికి ప్రాబ్లం ఉండిపోతారు. నాకైతే బేసికలీ ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. ఓన్లీ పొలిటికల్ కొంచెం ఇబ్బంది ఉండే, అది యాక్చువల్గా నేను 5 years నుంచి వర్కౌట్ చేసుకుంటూ వచ్చిన. ఓన్లీ అప్పగారు నువ్వు గెలుస్తావు అని చెప్పగానే గెలవరు. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం తర్వాత దేవుని కృషి ఉంటుంది. అంతేగాని అప్ప చెప్పేసి నేను ఇంట్లో వండుకుంటా అంటే అది ఏ రకం కూడా కాదు. ప్రాబ్లమ్ సాల్వ్ చెప్పడానికి కూడా చెప్తాడు, ఇది చేయాలని చెప్తాడు. అప్ప చెప్పింది అంటే ఏం చేయలేము దానికి. ఓకే అన్న, ఇంకోటి అప్పాజీ మనసులు ప్రతి మనిషిని ఏం చేస్తున్నారని గ్రహిస్తా ఉంటారు. ఒక రౌడీలా బిహేవియర్ చేస్తారు అక్కడ అని కొన్ని విన్నాం. అంటే మీకు తెలుసు కొన్ని విన్నాం మిన్సం లేని నేను అన్నాను. దానికి మీ సమాధానం ఏంటి? మా సమాధానం ఏంటంటే అక్కడ ఓన్లీ 15, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఒక్కరే రారు. ఇక్కడ 50 years 60 years 70 years వాళ్ళు కూడా వస్తారు. మీరు కావాలంటే మీరు ర్యాండమ్ గా చెక్ చేసుకుంటామని అంటారు కదా. మనుషులు ఒకరి మీద ఒకరు బడి తొక్కుకుంటా పోతే వాళ్ళు మేనేజ్ చేసే వాళ్ళని రౌడీలు అంటారా? ఓకే, ఇప్పుడు నీ టీవీ ఛానల్ ఉంది, నీ టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళంతా బయట జనం ఫుల్ కిక్కిరిసిపోయింది, మీ స్టాఫ్ అని తూకుంటారా? ఆపకుండా తూకుంటారా చెప్పండి? దానికి బేసికలీ అక్కడ కూడా వాళ్ళు ఆపుతారు. వినప్పుడు తిడతారు, ఎవరైనా సరే తిడతారు. ఇంకొకటి అప్పగారు కొంతమందిని మిస్బిహేవ్ చేస్తుండో ముక్కు పట్టుకుంటుండ అంటే అప్పగారు ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క మహిళను అమ్మగా, తల్లిగా, అక్కగా, చెల్లిగా అదే విధంగా చూస్తారు తప్ప ఈ 7 years లోపల నాకు అప్పగారితో పరిచయం నాకు 4 months. 7 years నుంచి కూడా ఎవరితో మిస్బిహేవ్ చేసినా, ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా అప్ప మఠం బంద్ చేసుకుంటాడు. ఇది ఓపెన్ ఛాలెంజ్. అప్ప తరపు నుంచి నేను చెప్తున్నా, నా మాట అయినా అప్ప మాట అయినా ఒకటే ఉంటుంది. ఓకే అన్న, ప్రతి అప్పాజీ గారి గురించి ప్రతిదానికి మీరు రెడీయా? ఏ విషయమైనా రెడీ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడినావు. ఇంకోటి అన్న, అప్పాజీ గారు మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నం ఎందుకు పెడుతుండంటే ఇలాంటి వాళ్ళకి అన్నం పెట్టుకుంటా రూపాయి తీసుకోకుండా చేస్తే ఎమ్మెల్యేల దగ్గరికి కోట్లు గుంజొచ్చు. ఎవరికి కావాలి? అప్పాజీ గారికి. ఇల్లీగల్ దందా. ఒక్క నిమిషం, మీరు ఇంకో ఇంటర్వ్యూలో కూడా చూసిన ఈ మహాల్రోజా గ్రామంలో ప్రతి ఒక్కరు నిరుపేదలే అప్పాజీ గారు మాత్రమే అని అంటారు. అప్పాజీ గారు ఇల్లు చూసిరా మీరు? అప్పాజీ గారు ఇల్లు చూసిరా? అప్పాజీ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నా. నేనే చెప్తున్నా కదా అండి, నేనే చెప్తున్నా కదా. ఏ గుడి నిర్మాణానికైనా దాతలు ఉంటారు. అది తెలియని పోలీసు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంత క్లారిటీ ఉన్న అప్పాజీ గారు మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? నేను ఒక్క విషయం నేను చెప్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ లా ఆయనకున్న షెడ్యూల్ లా ఆయన 2 times మాత్రమే తింటాడు. ఇది ఒకటికి 10 సార్లు గమనించుకోండి. ఫస్ట్ పోయిన రోజు నేను కూడా అనుకున్నా, నాకు ఎప్పుడు చెప్తాడు రాబాయ్, ఎప్పుడు చెప్తాడు రాబాయ్ అని నేనే అనుకున్నా. ఈ రోజు నేను ఏం అడుగుతా అంటే మటన్కి వస్తే అప్ప ఊట మాడుది అడుగుతా. ఎందుకంటే ఆయన సిచ్యువేషన్ నాకు తెలుసు. టైంకి అన్నం తినడు, టైంకి నిద్ర ఉండదు. కొంతమంది తెలుసో తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఏం రాసిరంటే ఆయన 6 hours వండుకొని నీళ్ళలో ఏదో కలుపుకొచ్చుకొని ఏదో చేస్తుండో నేను చెప్పానని రుబాబ్ చేస్తున్నాను అనుకుంటారు కదా. ఒక 3 days మీ మనిషిని పర్సనల్ గా అక్కడనే వెయిట్ చేయమనండి. రిపోర్టర్ కాకుండా యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మీరు పంపించండి. దాని తర్వాత రిపోర్ట్ కనుక మీరు రాంగ్ ఇస్తే నేను క్షమాపణ చెప్తాను దానికి. ఓకే, ఇప్పుడు అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఫోన్ తీసుకుంటాడు, ఫోన్ తీసుకొని ఫోన్ లో పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే అది చూసి అమ్మ నంబర్ చెప్తాడు, డాడీ నంబర్ చెప్తాడు, లేదంటే పేర్లు చెప్తాడు అని కొంతమంది అంటున్నారు. యాక్చువల్లీ నేను రియల్ గా స్పేస్ చేయలేదు కాబట్టి అంటున్నారు కాబట్టి అంటున్నారు అని అంటున్నా. అదెంత వరకు వాస్తవం? ఏది నేను అందుకోమే ఒక క్లారిఫికేషన్ చెప్తున్నానండి. ఫ్యామిలీ ఫోటో కాపీ తీసుకొని పోండి మీ లైవ్ గా. నేను అదే చెప్తున్నా కదా, ఎవరిదో ఫోన్ చూసి చెప్పాల్సినంత అవసరం లేదు. అట్లయితే ఎంతమందికి చెప్తాడు? ఫోన్ లేని వాళ్ళకి ఎంతమందికి చెప్తుండు? ఓకే, టోల్ గేట్స్ దగ్గర అప్పాజీ మనుషులు ఉంటున్నారు, టోల్ గేట్ దగ్గర కూడా కొన్ని చెకింగ్లు అవుతున్నాయి అని కొన్ని రూమర్స్ వచ్చినాయి, మీరు కూడా చూసి ఉండొచ్చు. మేబీ వాస్తవమా ఇది అవాస్తవమా? టోల్ గేట్ దగ్గర అప్ప మనుషులు ఉంటారు అనుకున్నాం. 20 kilometers దూరం నుంచి ఉంటారు. 20 kilometers కాదు, 60 kilometers కూడా అనుకోండి. ఇదే సంతోష్ అన్నకు ఇదే హైదరాబాద్ లో గచ్చిబౌలి కాడ నా కార్ పాస్ అయింది. నేను వైట్ షర్ట్ వేసుకుంటా, తెల్లారితే బ్లాక్ షర్ట్ వేసుకుంటా. చెప్తాడా సంతోష్ అన్న నేనెవరు? సంతోష్ అన్న దేవుడు కాదు కదా, అప్పాజీ దేవుడు కదా. అందుకోమే అదే క్లారిటీ చెప్తున్నా కదండి. నువ్వు బ్లాక్ షర్ట్ వేసినా, వైట్ షర్ట్ వేసినా, బ్లూ షర్ట్ వేసినా, ఆరెంజ్ షర్ట్ వేసినా అప్ప ఎవరి గురించి వాస్తవం చెప్పాలో వాళ్ళ గురించి కంప్లీట్ గా చెప్తాడు. ఒకవేళ మీరు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తామంటే మీరు పోయి కూర్చోండి, మీకు గనుక తప్పు చెప్తే ఇదే స్టూడియోకి నన్ను పిలవండి. మీరు ఏ టైంకి పిలిస్తే అర్ధరాత్రి 12 గంటలకు కూడా పిలిచినా నేను ఇక్కడికి వచ్చి మీకు సమాధానం చెప్తాను. ఓకే, మీరు ఒకవేళ అప్పగారు ట్రూ అని ప్రూవ్ అయితే మీకు క్షమాపణ చెప్తారా? నేను డిక్లరేషన్ చేస్తే చెప్తా. సో కాల్డ్ ఫేక్ ఎవడైతే చేసిండ్రో
వాళ్ళని అడుగుతున్నా నేను మిమ్మల్ని, అంటే మీ తరపు Okay, నుంచి okay, okay. మీరు వాళ్ళ తరపు నుంచి వస్తారు కాబట్టి నేను కూడా మీ తరపు నుంచి అడుగుతున్నా, మీరు చెప్పగలుగుతారు క్షమాపణ. మేబీ ఒక మంచిని చెడు అని చూపించినప్పుడు క్షమాపణ రియలైజ్ అయి చెప్పాల్సి వస్తుంది. చెప్పిస్తారా అని అడుగుతున్నా. చెప్పిస్తారా మీన్స్ మా వట్టుకు మేము ట్రై చేస్తాం, మాట ఇవ్వను, ట్రై చేస్తా. అంటే మేము చెప్పేయాల్సిన అవసరం లేదు. మా వీడియో లేదు అప్పాజీ గారు ఫేక్ కాదు రియల్ అని చెప్పడమే మీకు క్షమాపణ చెప్పించినట్టు. సంతోష్ నోట్లకి ఫేక్ కాదు అని రావడమే క్షమాపణ చెప్పినట్టు. సంతోష్ ఒక్కరు పెట్టట్లే కదా, సంతోష్ ఒక్కడు మాట్లాడితే లక్షల మంది చూస్తారు, లక్షల మంది చూస్తారు కాబట్టి నేను ఇంత ఆనెస్ట్ గా మీకు చెప్తున్నా. ఓపెన్ ఛాలెంజ్ ఇంత మంది లక్షల మంది చూస్తారు కదా, వాళ్ళకు కూడా నేను కూడా ఒక మనిషినే కదా. అవును, ఆ మనిషిగానే చెప్తున్నా. సంతోషాన్ని ఒక్కడే వ్యక్తిత్వం కాదు, మనిషి కాదు, కిట్టు కూడా మనిషే, వ్యక్తిత్వం కూడా ఉంటది. నేను కూడా కమిట్మెంట్ అయ్యే చెప్తున్నా. సూపర్ అన్న, నేను నమ్ముతున్నా. ఇప్పుడు మిమ్మల్ని నమ్మట్లేదు అని నేను అనట్లేదు. నమ్మండి. బయట ఉన్న రోమర్స్ కావచ్చు, అంటే అక్కడ మనుషులు ఊకి అబ్జర్వేషన్ చేస్తుంటారు, మీడియా వాళ్ళని అసలు పైకి రానివ్వరు, అందరికి ఒకేలా చెప్తాడు, ఫోన్ నంబర్ చెప్తాడు, నీకు లవర్ ఉంది పెళ్లి చేసుకుంటావా లేదా అంటాడు. గడ్డం ఉన్నదంటే ప్రతి ఎంగు పిల్లోడికి లవర్ ఉంటది, ఆయన చెప్పేదే ఉంది, అది తెలియదు ఆ జనాలకు ఎవడైనా చెప్పొచ్చు. రాయి లేస్తాడు. లవర్ పేరు చెప్పగలుగుతారా? లవర్ పేరు చెప్పలేరు. లవర్ పేరు కూడా చెప్తాడండి. ఎంతమంది లవర్స్, నువ్వు ఎంతమంది తోటి నడిపించినావు కథ, వాళ్ళు ఏంది, నువ్వు ఎవరితోటి మూవ్ ఆన్ అవుతావు, ఎవరితో బ్రేక్ అవుతుంది, ఎవరితో ప్రాబ్లం ఉంది, ఎవరితోటి కంప్లీట్ హ్యాపీగా మూవ్ ఆన్ అవుతావు కూడా చెప్పగలుగుతారా? గర్ల్ ఫ్రెండ్ ఉందంటే బేసిక్ గా ఏ ఏజ్ ఉన్నోనికైనా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, నో ప్రాబ్లం. దాంట్లో అడగడంలో ఈ విషయం ఎవరు కాదు, మొన్న ఫేక్ అని డిక్లరేషన్ ఇచ్చిన అబ్బాయి ఎవరైతున్నారో ఆ అబ్బాయి చెప్పింది. ఇంకోటన్నా, ఇప్పుడు నేను ఒక 5 years బ్యాక్ అమ్మాయిలతో తిరిగినా అయిపోయింది, ఇప్పుడు మొత్తం బంద్ చేసిన. 5 years బ్యాక్ చెప్తాడా, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లున్నామో చెప్తాడా? పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చెప్పేటోళ్ళనే దేవుడు అంటారన్న సంతోషాన. ఓకే, అన్ని చెప్తాడు. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పగలిగిన వ్యక్తినే దేవుడు అంటారని నేను ఇంత క్లారిఫై ఇస్తున్నా. ఓకే అన్న, ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు కదా, అప్పాజీ గారి ఫాదర్ ఎందుకు చనిపోయారు? మర్డర్ చేసిరండి. ఏ విషయంలో? ఏ విషయంలోనే నేను అంత డెప్త్ గా అడగలేను, ఎందుకంటే ఆ ఊర్లో ఏదో ఇష్యూస్ అయ్యి మర్డర్ చేసిరు. దాని తర్వాత ఎవరైతే లోకల్ యాదగిరి ఎస్పీ ఉంటాడో వీళ్ళని పిలిచి చెప్పిండు. అప్పగారి గురించి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. వాళ్ళ అన్నను వీళ్ళని అందరినీ నలుగురిని పిలిచి మీరు ఏదైతే జరిగిందో దానికి ప్రతీకార చర్య తీసుకోవద్దు అని చెప్పి మరి వాళ్ళని లైన్లో పెట్టిండు. పరశురామ్ అప్పకి చెప్పిండు, మీరు ఇంటికి పెద్ద, మీ వ్యవస్థ నడవాలంటే నీ పైన డిపెండ్ అయ్యే ఉంటుంది. అప్ప వాళ్ళ నాన్న చనిపోయిన 40 days కి ఆయనను పీఠాధిపతి చేసారు. పీఠాధిపతి చేసినంత మాత్రాన ఈ పిల్లగాడు ఏం చెప్తారు అనుకొని చాలా మంది అనుకున్నారు. అప్పటి రోజుల నుంచి కూడా 7 years బ్యాక్ నుంచి కూడా నేను నిన్న నైట్ కూడా బెంగళూరు ఉన్నప్పుడు కూడా ఇదే మాట, ఎవరైతే అత్యంత సన్నిహితుడు అతిక్ పటేల్ అని ఆ ఊరు మహారాజా పటేల్ ఉంటారో వాళ్ళతో అడిగిన అన్న ఎందుకు చంపేసినని కూడా అడిగితే అది మనకు డెఫినెట్ గా తెలియదు, అది మనం మాట్లాడొద్దని చెప్పిండు. అన్న మరి ఎట్లా ఇదంతా ఇంత ఆనం ఎట్లా నిర్మించిండు ఇంత అని అడిగిన నేను. ఈ ఊరికి బస్సు కూడా రాకుంటుండే, ఆటో కూడా పోకుంటుండే. అదే 7 years కింద నుంచి కూడా అప్ప ఇంటి నుంచి అన్నం వండుకొచ్చి ఆడ పెడుతుండే. చెప్తున్నా అండి. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్న డిక్లరేషన్ ఇవ్వట్లేదు. అప్పాజీ గారి ఫాదరు ఒక గృహాన్ని అంటే నిధులను తీయడానికి పోయి సంవత్సరం ఒక బాంబే వాళ్ళను ఎవరినో టార్చర్ పెట్టి తీద్దామని వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి తీయకపోయేసరికి ఆ కోపం పెట్టుకుని ఆయన చంపేశారు అనేది ఒక ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ గురించి నాకు తెలియదండి. తెలియని గురించి మాట్లాడి మనం ఫూల్స్ కావద్దు. సో అందుకనే నేను చెప్తున్నాను, నాకు తెలియదు అని చెప్పేసి. ఓకే, అప్పాజీ గారి దగ్గర ఒక కానిస్టేబుల్ ఉన్నారు. అవును. పర్సనల్ గా పెట్టుకున్నాడా, గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చిందండి. ఓకే, ఇంకొకటి, తెలంగాణ ఏపీ మీడియానే అప్పాజీ గారు ఇది అది అని చూపిస్తున్నారు. మరి అక్కడున్న మీడియా ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు కొత్త అండి. 7 years బ్యాక్ నుంచి అంటే ఇప్పుడు సోషల్ మీడియా అయినప్పటి నుంచి 7 years అవుతుంది. కర్ణాటక మొత్తం అయిపోయింది. చేసేటోళ్ళు నెగిటివ్ చేసిరు, చేసేటోళ్ళు పాజిటివ్ చేసిరు, అంతా చూసుకుంటూ వస్తుండు. ఈ ఇంటర్వ్యూకి నేను రానికి ప్రధాన కారణం ఏం తెలుసా? ఆయన ఏమంటుండో నా గురించి నెగిటివ్ రాయని పాజిటివ్ రాయని, నేనేం బిజినెస్ చేయట్లే, నన్ను నమ్మేటోడు రాని, నేను ఎవరిని రమ్మని నేను అడగట్లే, వచ్చేటోనికి చెప్తా, వానికి పరిష్కారం అయితే వాడు నన్ను నమ్ముతాడు, లేదంటే లేదు. మా అమ్మని ఎందుకు ఇన్వాల్వ్ చేసిరు దీంట్లో అని అడుగుతాడు. ఏ తల్లినైనా ఇన్వాల్వ్ చేసి చీప్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీ అమ్మని అట్లా చేస్తే ఒప్పుకుంటారా? దానికోసమే ఆమె కూడా మా అమ్మనే వచ్చిన నేను ఇక్కడికి. ఓకే, ఏం మాట్లాడారు అమ్మ గురించి? న్యూస్ లో మీరు చూడండి అండి, నేను చెప్పేది మీకు తెలియదా? లేదు, వాస్తవంగా నాకు తెలియదు. వాళ్ళ అమ్మ గురించి ఇంటర్ఫియరెన్స్ ఎందుకండి? అవసరం ఏముంది? లేడీస్ ని ఈ మ్యాటర్ల గురించి అప్పులు ఉన్నాయని చెప్పింది వాళ్ళ అమ్మ అన్నారు. ఎవరన్నా చెప్తారా అండి? ఇంకొకటి, అప్ప మటన్ కాడికి పోగానే మద్యం బాటిల్ మాకు ప్రత్యక్షమైనాయని ఒకటి రాసిండు.
రాసిండు చూపించిండు. ఇప్పుడు మనం పోతాం, బేసికల్ గా నేనే పోతా, నా ఫ్రెండ్స్ తో పాటు పోతా, తాగిపోయి అక్కడ బాటిల్స్ పడేసిన మాత్రం అప్పగారు తాగినట, అప్ప అనుచరులు తాగినట. నేనే చెప్తున్నా, అప్ప అత్యంత వ్యతిరేకి మద్యానికి. చాలా మందితోటి మద్యం తాగడం కూడా మానిపించిండు. నేను లైవ్ ప్రూఫ్ నేనే. అప్పాజీ గారి దగ్గరికి ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గరికి డైరెక్ట్ గా ఈయననే పోతుండు, మరి సామాన్య ప్రజలు పిలిస్తే వస్తాడా అప్పాజీ గారు? నేను ఒక బేసిక్ ఆన్సర్ చెప్తాను మీకు. మొన్న వికారాబాద్, రీసెంట్ గా వికారాబాద్ లో అడుగున వాళ్ళ ఇంటికి కూడా పోయిండు. ఎమ్మెల్యేల ఇంటికి ఎందుకు పోతానంటే నేనే ఉన్నా, సో కాల్డ్ కిట్టు అనే నేను ఎమ్మెల్యే, మా ఏదైతే లోకల్ ఎమ్మెల్యే నాకు కూడా క్లోజ్. అప్పకి నేనంటే చాలా ప్రేమ ఉండొచ్చు, అప్ప నా కోసమన్నా మీరు రావాలి, నాకు నేను ఏదైతే ఉంటుందో నా ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నానో అట్లాంటప్పుడు నాలాంటి వాడు అడిగినప్పుడు పోతాడు. స్నేహితుడు అనుకోవచ్చు, తమ్ముడు అనుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్ అనుకోవచ్చు, భక్తుడు అనుకోవచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్రీగా రూపాయి తీసుకోకుండా అన్నం పెట్టేసి ఎమ్మెల్యేల దగ్గరకే కోట్లు గుంజుతున్నాడు. ఏ ఎమ్మెల్యేనైనా లైవ్ గా ప్రూఫ్ చేయండి. ఓకే, అప్పగారు నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, అప్పగారికి ఎవరైనా మనీ రూపకంగా కానీ బంగారం రూపకంగా ఇచ్చినా కూడా అది మఠానికి, రైస్ బ్యాగ్స్ కి, దాని మెయింటెనెన్స్ కి తప్పితే ఆయన ఇల్లు చూడండి, ఆయన పరిస్థితి చూడండి, ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూడండి. ఓన్లీ 2.5 లక్షలు ఖాళీ బియ్యానికి అవుతుందండి నెలకు. నాకు తెలుసు, నేను ఎందుకంటే అక్కడ పోయినప్పటి నుంచి ప్రతిసారి కూర్చున్నప్పుడు మాట్లాడతాం. బేసికల్గా ఊరు పటేళ్లతోటి కానీ ఊరు ఫ్రెండ్స్ తోటి కానీ అన్ని అడుగుతాం. ఓకే, అప్పాజీ గారు పక్కన ఒక బిల్డింగ్ కడుతున్నారు. అవును, దానికి ఎవరు స్పాన్సర్? అందరు ఉంటారండి. నేను ఏమంటున్నా, నాలాంటి ఉంటాడు, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, నాకు మంచి అనిపిస్తుంది ఆడికి పోయినప్పుడు, నాకు ఏదైనా మంచి జరిగినప్పుడు నేనే ఇస్తా. ఎవరో ఏమో అవసరం, మీరు ఎవరో అని అడుగుతారు, నేనేం చెప్తున్నా, నేనే ఇస్తా అని చెప్తున్నా కదా. మంచి జరిగినప్పుడు బేసికల్ గా నేనే ఇస్తా, ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు కదా. వరకు అప్పాజీ గారికి ఎంత ఇచ్చారు మీరు? నేనా, నా స్టేట్మెంట్ మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే చూసుకోండి. చెప్పరు? నేను ఎందుకు చెప్తానండి, మీకు లైవ్ గా ప్రూఫ్ ఇస్తా కదా. ఓకే, నేను ప్రూఫ్ ఇస్తా అంటున్నా కదా. ఓకే ఓకే. ఇంకోటి, ఒక అప్పాజీ గారికి ఏమి ఇచ్చిన అంటే కూడా నేను చెప్తా, నా లోపల ఉన్న ప్రేమని ఇచ్చిన. ఓకే, నా లోపల ఒక గురువుకి శిష్యుడు ఏమైతే ఇస్తాడో అది ఇచ్చిన. ఓకే, మీరు అన్నారు కదా ఒక పర్సన్ చెప్పితే పోతాడు అని. E96 టీవీకి అప్పాజీ గారు అడుగు పెట్టగలుగుతారా? ఎందుకు అప్పారు మీకు భయపడతారా? అట్లా అనట్లేదు నేను, అట్లా అనట్లేదు. అంటే ఇప్పుడు నా E96 టీవీకి అప్పాజీ గారు రావాలి, నేను మీకు చెప్తున్నా ఒక రిక్వెస్ట్ గా, నా ఛానల్ కి మీరు అప్పాజీ గారు రారు. ఎందుకు నేను చెప్తాను, ఎందుకు రారు? ఆల్రెడీ ఇప్పటికే జనం చాలా మంది వస్తారు కాండి. మీకు కావాల్సిన క్లారిఫికేషన్ మీరు సింగిల్ గా రండి, అప్ప దగ్గరికి మీరు రండి. మీరు వచ్చి మీరు ప్రేమగా మీరు ఏదైతే అనుకుంటారో అది అడగండి. మీకు చెప్పినాక నిజమైంది అనుకో, మీరు బతుములాడుకోండి, అప్పుడు రావచ్చు. రాడు అని నేను చెప్పాను. మీరు ఫస్ట్ టైం రావాలి అంటే ఆయన రాడు. ఎందుకు వస్తాడు? ఓకే, ఏమైనా బిజినెస్ చేస్తుండ? ఇది ఎందుకు క్వశ్చన్ చేసిన అంటే, ఉన్నోళ్ళ దగ్గరికి ఎందుకు పోతుండే, వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి పోతున్నారు, సామాన్యులు ఎందుకు రావట్లేదు? సామాన్యుల దగ్గరికి ఎవరి దగ్గరికి పోలే. నిన్న నైట్ బెంగళూరుకి పోయినాం, సింగిల్ అపార్ట్మెంట్ కూడా లేదండి. ఇంత చిన్న రూమ్ లా 15 మంది కూర్చోబెట్టి తినబెట్టిండు. ఆల్రెడీ మేము స్టేడియం లో తిన్నాం, మేము తినకుండా లేచిపోతుండే ఒకటే చెప్పిండు, ఇల్లు చిన్న ఉందని తింటలేరా, వాళ్ళు ఫీల్ అవుతారు, మనం ఖచ్చితంగా ఇంట్లో భోజనం చేసిపోవాలని చెప్తాడు. అత్యంత పరిస్థితుల పేదరికంలో ఉన్న వాని ఇంటికి కూడా ఆయన ప్రేమించేది అప్పగారు. నేను చెప్తున్నా కదా, మీరు ఓపెన్ ఛాలెంజ్ అండి ఈ విషయంలో. ఓకే, ఇంకోటి, అప్పాజీ గారికి కొంచెం నెగిటివ్ రావడానికి అప్పాజీ గారి దగ్గర పనిచేసే కొంతమంది మాట్లాడే దురుసు మాటలు కావచ్చు, రెస్పెక్ట్ లేకుండా ఉండండి లేదంటే పొండి అని మాట్లాడే విధానం కావచ్చు, అప్పాజీ గారిని నమ్మి అంత దూరం నుంచి అక్కడికి వస్తే ఉంటే ఉండండి లేదంటే అనే మాట ఎంత వరకు కరెక్ట్? నేను ఒకటి అడుగుతానండి, ప్రతి మనిషికి ఒక సహనం, పేషెన్స్ అనేది ఉంటుంది. ఆ పేషెన్స్ దాటినప్పుడు నీకు ఇక్కడ వరకు కూర్చుతే ఏం కాదు, ఇంకా లోపలికి కూర్చుతున్నప్పుడు మీరు అరుస్తారా లేదా? అప్పాజీ గారిని కూర్చోట్లేదు కదా. అప్పాజీ గారిని కూర్చుతున్నట్టే. అప్పాజీ గారి మనుషులు ఎందుకు బెదిరిస్తున్నారు? మాకు వాళ్ళు తెలుసు, ఎమ్మెల్యేలు ఒక లేడీ ఉంటారంట అక్కడ, మాధవక్క. ఓకే, నేను చూడలేదు కాబట్టి నేను తప్పు పట్టట్లేదు, నేను విన్నది అడుగుతున్నా. జనాలకు ఆ డౌట్స్ ఉన్నాయి. ఆమె నేను ఆయనకు ఫోన్ చేస్తా లేదంటే రేవంత్ రెడ్డి గారి అన్నకు ఫోన్ చేస్తా అని బెదిరిస్తుంది, రూడ్ గా మాట్లాడతారు అక్కడ ఉన్న వాళ్ళు అనేది ఒక ఎలిగేషన్ అన్న. దీంట్లో ఏ రాజకీయ వ్యక్తి పేరు మీరు తీయొద్దు, హానెస్ట్ చెప్తున్నా. ఇది దేవునికి భక్తునికి మధ్యన జరుగుతున్న చర్చ. మీరు నన్ను గాని ఇంకా మఠం గురించి అడగండి. పొలిటికల్ గా నేను అలిగేషన్ చాలా చేసిన దాన్ని పట్టుకొని మీరు అడగదు. వాస్తవమా కదా నేను అడిగింది? ఈ విషయం బయటకు వచ్చిందా లేదా? దురుసుగా మాట్లాడడం ఓకే, కానీ ఏ పొలిటికల్ పేరు ఆమె చెప్పదు, ఇది కూడా గ్యారంటీ. ఓకే, ఆమెకేమవసరం, డైరెక్ట్ నేనున్నా,
నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్. బేసిక్ గా చెప్తున్నా పాలిటిక్స్ మాట్లాడొద్దు. అవును. సో Yes, అయినా yes. కూడా క్లారిఫికేషన్ నేను ఎందుకు ఈ మాట తీసినంటే కవర్ చేసుకొచ్చినట్టు ఉండకూడదు. నాకు తెలిసిన విషయాల్ని అడగాలి కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ అన్నగారికో ఇంకొకరికో మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని బెదిరిస్తున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు అని కొన్ని ఎలిగేషన్లు వచ్చినాయి. ప్రతి విషయం బయట పెట్టాలి కాబట్టి మిమ్మల్ని అడిగిన. పొలిటికల్ ఇళ్ళకి రావాలని ఇంటెన్షన్ కాదు. ఎవరికి ఫోన్ చేస్తారు? సీఎం గారు డైరెక్ట్ ఫోన్ లేపుతారా మాధవ్? ఏమో మేబీ ఎవరికి లేపుతారు? ఏందన్న సంతోష్ అన్న మీరు అట్లే మాట్లాడతారు. నేను అనట్లేదు ఇది. ఒక సీఎం కి ఫోన్ సీఎం ఆఫీస్ కి కాల్ పోతుంది ఫస్ట్. నేను నమ్మను. మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు, మీరు ఎట్లా డిక్లరేషన్ చేస్తారు? బేసిక్ ఇన్ఫర్మేషన్ కాదు. ఐ థింక్ నేను ఇప్పుడు అడిగే ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే బయట వచ్చిన దానికి క్లారిఫికేషన్. నేను డిక్లరేషన్ ఇవ్వట్లేదు ఇక్కడ ఇప్పటి వరకు కూడా. నేను ఇస్తున్నా కదండి, అదే నేను అంటున్నా. నేను నా పర్సనల్ ఒపీనియన్ కాదు, ఇది బయట ఉన్న డౌట్స్ క్లారిఫై చేస్తున్నా. నీ ఒపీనియన్ నా ఒపీనియన్ అవసరం లేదండి, వాస్తవం కావాలి. అదే అడుగుతున్నాను. అంటే మీరు ఇప్పుడు నేను అడిగాను, నాకు తెలిసింది నేను అడిగాను, అదేంటనేది మీరు చెప్పండి. అది ఫేక్ అన్నప్పుడు సంతోష్ అన్న మీరు ఎట్లా అంటారని అన్నానండి. నేను అదే అంటున్నానండి, నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా కదా. ఒక తల్లిలాగా చూస్తుంది ఆయన కాబట్టి చెప్తున్నా. ఆయనకు 2 గంటలకు అవసరం ఉంటే అన్నం వండి పెడుతుంది. ఒకవేళ ఆయనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు దగ్గర ఉండి చూసుకుంటది. కాబట్టి ఏ పిల్లగానికైనా ఏ తల్లి అయినా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మందులు ఇస్తుంది. మందులు ఇచ్చేదాన్ని మీరు రూడ్గా బిహేవ్ చేసిరు, తిట్టిరు అంటే దాన్ని ఎవరు ఏం చేయలేరండి. ఓకే, అక్కడ దోమలు గరుస్తున్నాయి, పట్టించుకునే నాదులు లేడు, లోపల పండుకున్నాడు ఇంతసేపు అనేది కొన్ని వచ్చినాయి. నేను ఒక మాట మాట్లాడతానండి, ఇది గలీజ్ మాట అనుకోండి, ఇంకేమని అనుకోండి, మాట్లాడొచ్చు కదా. కళ్ళు చెప్తే వింటా అంటే మీ ఇష్టం. ఆడ పశువులకు కూడా మస్కిటో నెట్ ఉన్నది, వీడియో పంపించమంటే కూడా పంపిస్తాను నేను మీకు. నాకు వద్దులే అన్న, నేను గుంజేది గుంజుతా. మీరు గుంజండి, నేను ఇస్తా అని చెప్పట్లే, మీకు చెప్తున్నా. కళ్ళు దెంగినోడు ఆ మాట మాట్లాడు. ఓకే అన్న, అక్కడున్న మీరు జంతువులు అన్నారు కాబట్టి అక్కడున్న జంతువుల మీద వీడియోల కోసము ఈయనకు ఒక సోషల్ మీడియా వ్యవస్థ ఉంటది, ఈయన వేసే కథలన్నీ చూపించడానికి అని ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆవులని అమ్ముకుంటాడు, వాటితో వ్యాపారం చేస్తాడు, మేకల మీద లేనిపోని ప్రేమ చూపిస్తున్నాడు, అవి పాలు తాగే టైంలా దొంగ, లేదంటే ఈయన ఫేక్ అని కొంతమంది మాట్లాడారు. అది మీరు కూడా చూస్తారు. దేనికి దొంగ? ఒక మేకపిల్ల నామితే ఎన్ని పైసలు వస్తాయండి? 6,000 5,000. ఆ 5,000 తోటి బిల్డింగ్ కడతాడా? చెప్పేదానికి క్వశ్చన్ చేసేదానికి ఏమైనా అర్థం ఉందా? ఒక రోజుకి 400 కిలోల బియ్యం అయిపోతాయి. 400 కిలోలకు ఎన్ని అవుతాయి? ఒకవేళ పశువులనే అమ్మాలనుకుంటే ఇచ్చినప్పుడే అమ్ముతాడు కదా. ఆడ కట్టేయాల్సిన అవసరం ఏముంది? గడ్డేయాల్సిన అవసరం ఏముంది? పాలించాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ వచ్చే భక్తుల ముందు పశువుల మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఇగో శ్రీరాముని గురించి కూడా తప్పు మాట్లాడతారు. ఫూల్స్ ని మనం ఏం చేయలేం. నేను చెప్పే క్లారిటీ మీరు అర్థం చేసుకుంటే ఓకే. నేనేం చెప్తున్నా అనేది మీరు అర్థం చేసుకోండి. ఒక మేకప్ పిల్లను ఒక ఆవు నమ్మినంత మాత్రాన కొట్టిశాడు ఇప్పుడు కదండి అవడు. మీరు అంటారు ఇప్పుడు. నేను అనట్లేదు అన్న, ఇక్కడ అప్పాజీ గారి గురించి నేను ఏది మాట్లాడినా సో కాల్డ్ బయట వచ్చిన టాపిక్ మాత్రమే తప్ప నేను పర్సనల్ గా చూడలేదు కాబట్టి నేను అదే చెప్తున్నానండి. నేను అదే చెప్తున్నాను కదా. మీరు ఎవరైతే నెగిటివ్ ఎలిగేషన్ చేస్తారో వాళ్ళ గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నా నేను. క్లారిటీగా ఒక ఆవు నమ్మినంత మాత్రాన, ఒక బర్రె నమ్మినంత మాత్రాన, ఒక ఎద్దు నమ్మినంత మాత్రాన కోట్ల రూపాయలు అయితే ఏం రావాలా? ఎవరు బిజినెస్ చేస్తారని చెప్పారు? మీకు వీడియో వస్తుంది. అది ఒక ప్రముఖ వ్యక్తిని మీరు ఫేక్, అప్పాజీ గారు ఫేక్ అని డిక్లరేషన్ ఎవరైతే ఇచ్చారో ఆ బ్రదర్ చెప్పారు. నిన్ననే ఇంటర్వ్యూ చేశాను, అందుకు అడుగుతున్నాను. అంతకుమించి ఏం లేదు. అతను ఏ స్టైల్ అయితే ఏ టోన్ లో చెప్పాడో ఆ టోన్ లో నేను చెప్పాల్సి వస్తుంది. అది మీరు అప్పాజీ గారిని నేను తప్పుగా మాట్లాడుతున్నాను కాదు. మేబీ అప్పాజీ గారు ఫేక్ అని తెలిసినప్పుడు నేను మాట్లాడొచ్చు, కానీ నేను ఇప్పుడు మాట్లాడను. అంటే తాడు బొంగరం లేకుండా నోట్ల నుంచి మాట్లాడదు అనేది నా ఇంటెన్షన్. ఇంకొక విషయం అండి, ఎవరైతే సో కాల్డ్ ఫేక్ అని పెట్టారో నేను కూడా చూసినాను. చూసారన్నా? నేను చూసిన నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను అన్న. బేసిక్ గా అన్న అప్పగారు లోపల రూమ్ లో వండుకోండు 6 hours అయిందని చెప్తున్నాను. నేను ప్రత్యక్ష సాక్షినండి. 3-4 hours కూడా నిద్ర ఉండదు. ఆయన ఛాలెంజ్ కి రమ్మానండి, నేను ఛాలెంజ్ కి వస్తా. ఓపెన్ హార్టెడ్ గా తెలంగాణ పబ్లిక్ లో ఎవరైనా సరే ఓపెన్ హార్టెడ్ ఏ టైం కైనా నా నెంబర్ కూడా నేను మీకు చెప్పిన, నా ఇంటి అడ్రస్ చెప్పిన. ఒకవేళ అప్పగారు కనుక ఫేక్ అయ్యి అప్పగారు కనుక జనాలను ఇబ్బంది పెడుతుంటే మీ దానికి ఛాలెంజ్ నేను, భరోసా నేను, గ్యారంటీ నేను. ఒక భక్తునిగా చెప్తున్నా, ఆయన మనిషిగా కాదు, ఒక భక్తునిగా చెప్తున్నా. ఓకే, సూపర్ అన్న. ఇంకోటి, అప్పాజీ గారు నాన్ వెజ్ తింటారండి. ఆయన ఒక మనిషే. ఓకే, ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పలే, మేము కొలుస్తున్నాం ఆయన దేవుని లెక్క. మీ పర్సనల్ ఇంటెన్షన్, మా పర్సనల్ ఇంటెన్షన్. ఓకే, అయితే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, జంతువులను పెంచే వ్యక్తి నాన్ వెజ్ ఎందుకు తింటున్నాడు? ఈయన నాన్ వెజ్ తింటాడు, వచ్చే వాళ్ళకి పప్పు పెడుతున్నారా అని అన్నాడు ఆ క్యాండిడేట్. ఓకే, అప్పగారు ఎప్పుడైనా లంచ్ చేసేటప్పుడు మీరు వీడియో చూసారా? చూడలేదు. అప్పగారు సపరేట్ ఎవ్వరు వండుకొని తెచ్చింది అక్కడ కూర్చొని, ఆయన ప్లేట్లు ఇంత ఉంటే పక్కల ప్లేట్లు ఇంత ఉంటుంది. నేనే సో కాల్, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే చూపించమంటే చూపిస్తాను. చూపించండి.
నేను మీకు వీడియో ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, నాకు ఫార్వర్డ్ చేయండి అన్న వీడియోస్. ఒక 2 minutes అంతే. ఓకే, అంతే. నో ఇష్యూ అన్న, ఫార్వర్డ్ చేద్దరు, నో ఇష్యూ. ఓకే అన్న, ఇంకోటి అక్కడికి వచ్చిన వ్యక్తులతోని ఎవరైతే భక్తితో వస్తారో వాళ్ళతోని కొట్టి పని చేపిస్తాడు. కొట్టి పని చేపిస్తాడా? చూసిరా లైవ్? అదే చెప్తున్నారు కదా, ఎవరు మీరు చూడలేదా? ఎవరు? నేను కూడా చూసిన అండి, నేను కూడా లైవ్ ఉన్నా. నేను కూడా మఠం దగ్గర పోయినప్పుడు నేను కూడా పని చేస్తా. అయితే నన్ను కొట్టి పని చేపిస్తాడా? కొంతమంది సన్నిహితులు ఉంటారండి, నన్ను కూడా పోయిన ప్రతిసారి బేసిక్ గా ఒక అమ్మ లెక్కనో, ఒక నాన్న లెక్కనో, ఒక అన్న లెక్కనో బేసిక్ గా మజాక్లా ఇట్లా కొడతాడు. కొట్టినంత మాత్రం కొట్టినట్ట అది? కొట్టినట్ట అండి? ఇప్పుడు సంతోషంగా నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటాం, చేతేసి ఇట్లా అంటాడు, అయితే కొట్టినట్ట? మీరు పోర్ట్రేట్ చేసినంత మాత్రం నిజం కాదుగా అండి. ఎస్ ఎస్. అయితే అన్న ఇంకోటి, అప్పాజీ గారు అన్నకి ఏ రైట్స్ ఉన్నాయని గన్ను పెట్టుకొని తిరుగుతున్నాడు. వాళ్ళకి థ్రెట్ ఉంది కాబట్టి అన్న, గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది? ఏ ప్రూఫ్స్ లేని గవర్నమెంట్ గన్ అలౌ చేస్తుందా? గన్ ఇచ్చినప్పుడు కొన్ని ప్లేస్లు ఉంటాయి. ఒకనొక ప్లేస్ లో ఒక చిన్న గొడవ అవుతుంటే డైరెక్ట్ గా గన్ వేసుకొని వెళ్ళి ఆ వ్యక్తి ఎవరైతున్నారో ఆయన మీద ఇట్లా అట్లా ఏ బచ్చా పోరా అన్నట్టుగా ఇట్లా ఒక బిహేవియర్. ప్రతి వ్యక్తి దగ్గర గన్ను ప్రతి వ్యక్తి బెదిరిస్తారా అండి? పబ్లిక్ లోకి వెళ్ళొచ్చా గన్ను తీసుకొని? ఏది బేసికల్ గా గన్ ఎప్పుడైనా ఉంటదండి క్యారీ, నో ఇష్యూ. దానికి ఏమి ఇష్యూ ఉంటది? మీకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసి కూడా పబ్లిక్ లోకి వెళ్ళొచ్చు అంటే థ్రెట్ ఉన్నప్పుడు? నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలుసు, చూసే ప్రతి ఆడియన్స్ తెలియదు. మీ నోట్లో నుంచి ఏంటి అనేది వినాలి అంటే అదొక డౌట్ అనేది బయటకు వచ్చింది. ఒక దాంట్లో గన్ను కనిపిస్తుంది యాక్చువల్లీ, ఒక్క దాంట్లో ఏంటంటే అన్ని వీడియోలలో కనబడుతుంది. లేదు, మేబీ నేను ఒక్క దాంట్లో చూసినా, అది కూడా ఎట్లా అంటే నేను అంత ఫోకస్ చేయలేదు. బేసిక్ గా నేను సీరియస్ గా చెప్తున్నా, అప్పాజీ గారి గురించి నాకు కామెంట్స్ వచ్చినా నేను ఫోకస్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఆయన చిన్న చూపు చూసుడని కాదు, నేను వేరే బిజీలో ఉన్నాను. ఓకే, వేరే వాళ్ళు చేస్తున్నారు వీడియోస్, మనం ఒక్కరమే కాదు కదా, చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు బయట పెడుతున్నారు కదా. నా బిజీలో నేను నా ఇంటెన్షన్ నేను లైట్ తీసుకున్నాను. నేను ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ఓకే నేను ఫోకస్ చేస్తాను. నేను నిన్న ఐ థింక్ నిన్న మొన్న నేను చూసిన ఒక వీడియోలో గన్ ఉంది అతనికి. ఆ గన్ అనేది పెట్టుకొని తిరగడం కరెక్టేనా? బేసికల్ గా థ్రెట్ ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకుంటారా అండి? లైసెన్స్డ్ గన్ ఏనా అది? లైసెన్స్డ్ గన్ లేని పెట్టుకొని తిరిగితే పోలీసు వాళ్ళు ఒప్పుకుంటారా? వ్యవస్థ ఒప్పుకుంటుందా? ఓకే, మనం అంటే వాళ్ళ ఇంట్లో అందరికీ గన్లు ఇచ్చారా, ఈయనకు ఒక్కడికే ఉందా వాళ్ళ అన్నయ్యకి? పెద్ద అప్పగారికి ఉంటది, అప్పగారికి గన్ మ్యాన్ ఉంటాడు. ఇది గవర్నమెంట్ అలౌడే అండి. ఇప్పుడు గవర్నమెంట్ నేను కూడా నాకు థ్రెట్ ఉందని అప్లై చేసుకుంటే వస్తుంది. వాళ్ళ నాన్నని మర్డర్ చేసింది కాబట్టి కదా వాళ్ళకి ఇచ్చింది. రేపు సో కాల్డ్ ఎవడన్నా మళ్ళీ అటాక్ చేయొచ్చు అని ఆయన ఎవరిని కూడా మిస్బిహేవ్ చేయలే. మనం పోర్ట్రేట్ చేసి మాట్లాడినంత మాత్రాన ఏం జరగదు అక్కడ. వాళ్ళు ఎవరిని కూడా 100%. ఒక మాట, ఓకే అప్పాజీ గారు గొప్ప వ్యక్తి, సూపర్, అంత నమ్ముతున్నారు, మంచోడు, ఓకే. కానీ అప్పాజీ గారు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మొబైల్ నంబర్స్ కావచ్చు, ఎందుకు అతికియాల్సి వచ్చింది అక్కడ? ఎక్కడ? గోడల మీద. ఇట్లా గోడల మీద అప్పగారు ఏ రోజు ఉంటారు ఏ రోజు ఉండరు అనేది అప్డేట్ కోసం మాత్రమే అతికిచ్చారు. స్కానర్ ఎందుకు పెట్టారు అక్కడ? అదే స్కానర్ తెలుసా అండి మీకు? ఫోన్ పే స్కానరా? ఫోన్ పే అనట్లేదు నేను, అందుకే డిక్లరేషన్ ఇవ్వలేదు. ఫోన్ పే స్కానర్, ఇన్స్టాగ్రామ్ ఒక టైటిల్ ఉంది. అవునండి, ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఐడి అడిగినప్పుడు స్కానర్ డైరెక్ట్ స్కాన్ చేసి వస్తుంది. ఊకి అడిగించుకోవడం ఎందుకన్నా ఇంటెన్షన్? అడిగించుకోవడం దానికోసమే కదా, ఎవరైనా భక్తులకు ఇబ్బంది కావద్దు, సోషల్ మీడియా మొత్తం నడుస్తుంది కాబట్టి ఏ రోజు అప్డేట్ ఆ రోజు ఉండాలని చెప్పి స్కానర్ పెట్టిరు. అదే మన ఫోన్ పే స్కానర్ అండి. ఓకే, ఒక ఉండి పెట్టారు, వచ్చిన వాళ్ళు ఉండిలో డబ్బులు కానుకలు వేసిపోతున్నారు. ఏం కానుకలు? బంగారు కానుకలు వేస్తారా? ఓకే, ఏదో మొత్తం మీద ఏం కానుకలు? 100 రూపాయలు వేసిన కానుకనే కదా. ఏది ఆ కానుకలు? ఉండి ఉందా లేదా అక్కడ? ఉండి ఉంటదండి. దేవుని ముందర ఉండి ఉండకపోతే దేవాలయం ఎట్లయితుందండి? అప్పాజీ గారు దేవుడు అని అంటున్నారు మీరు? అప్ప ముందర ఉండి ఉందని చెప్పట్లే, అక్కడ ఒక గుడి ఉంది దేవుంది. ఓకే, ఆ గుడి పేరు కూడా ఏమంటారు, వాళ్ళ డాడీ పేరా ఇతని పేరా ఉంది? ఆ పేరు మీద పేరు ఉండదండి. ఏం దేవుడు అక్కడ ఉన్న దేవుడు? అక్కడ మనకు కూడా పర్ఫెక్ట్ తెలియదు అండి. నేను ఆ దేవుని గురించి కూడా నేను అనుకోలేదు. మల్లికార్జున ముత్య అనే ఉంది, అది కూడా అని అంటారు. అట్లా ఎట్లుంటదండి? మాతది ఉంది, దేవుని ఉంది, కర్ణాటక దేవుడు. మీరు ఇన్ని సార్లు పోయారు కదా 4 months నుంచి, ఏ దేవుడు ఉండో అని ఎందుకు తెలుసుకోలేదు మీరు? నాకు అవసరం లేదండి, ఓన్లీ మీకు అప్పాజీ గారే దేవుడు. నేను లైవ్ గా చెప్పిండు, నేను పోయి మొక్తాను. దేవుడు పేరు తెలియాల్సిన అవసరం లేదు, మొక్తే చాలు. ఓకే, అప్పాజీ గారు వాళ్ళ మదర్ వాళ్ళు అప్పు ఉందని చెప్పారు, అదని చెప్పారు, ఇదని చెప్పారు, కొన్ని వీడియోలు వచ్చినాయి. డైరెక్ట్ గా అప్పాజీ గారితో మాట్లాడారా వాళ్ళు? కావాలని ఏదో ఒక స్టోరీ రాయాలి కాబట్టి రాశారు అనుకుంటున్నారా? నేను ఏమంటున్నానండి, ఇప్పుడు నేను పొద్దున వస్తాను, సాయంత్రం వరకు సంతోషాన్ని కలవాడు. సంతోషాన్ని ఏదో ఒక రకంగా అయితే బ్యాడ్ చేయాలి కదా, అది మానవ నైజం అండి. నీకు హఠాత్తుగా కలిసినాకో అప్ప దేవుడు అవుతాడు. ఇప్పుడు అందరిని వదిలేసి వచ్చి నీకు ఒక ఇంటర్వ్యూ చేస్తే నువ్వే దేవుడు అని ఒప్పుకుంటావు. ఓకే, అప్పాజీ గారు గొప్ప వ్యక్తి అనుకుందాం.
అనుకోవడం ఏంటండి? నువ్వెవరు అనుకోవడానికి? నేనెవరు? ఈ ఇన్స్టాగ్రామ్ లో ఈయన క్రికెట్ ఆడే వీడియోలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నాడు అనేది ఒక డౌట్. అప్పగారు ఎవరు చేయరు, మేమే భక్తులం. నేను కూడా పెడతాను రోజు. నా వాట్సాప్ స్టేటస్ చూడండి, నా ఇన్స్టాగ్రామ్ చూడండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తాను చూడండి. నేనే పెడతాను. క్రికెట్ ఆడేటప్పుడు వెంటనే ఉన్నా, ఎయిర్పోర్ట్ లో వెంటనే ఉన్నా, నేనే పెడతాను. ఫ్యాన్ కాబట్టి పెడతాను. ఎవరెవరితో పెడతారు, ఎంట తిరిగేటోళ్ళకి దేవుని ఎంట తిరుగుతున్నా కాబట్టి పెడతాను. నేను భక్తుని. ఓకే, అక్కడికి ఎవరన్నా వచ్చి అప్పాజీ గారి గురించి, అప్పాజీ తోపు, అప్పాజీ అదే అంటేనే వీడియో తీయనిస్తాడు, అప్పాజీ గురించి ఎవరైనా నెగిటివ్ గా వచ్చి ఏదైనా వేస్తే వీడియోలు తీయనియరు అక్కడ వ్యక్తులు అనేది ఒక చిన్న ఎలిగేషన్. మీరు ఇప్పటి వరకు అడిగిరు కానీ అన్ని క్వశ్చన్స్, నేను ఒకటి అడుగుతున్నా. అప్పగారికి ట్రూ అని చెప్తే మన పైసలు ఇస్తారా? ఫేక్ అని చెప్తే మన పైసలు ఇస్తారా? బిజినెస్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ ఎందుకు తీయనియాడండి? అక్కడ జరిగే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నా, మీకు మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. ఇప్పుడు వచ్చే జనాన్ని తాకిడి తట్టుకోలేకపోతున్నారు. దాన్ని కంట్రోల్ చేయడానికి తిడితేనే మీరు తిట్టిర్రు, కొట్టిర్రు, రూడ్గా బిహేవ్ చేసిరే, మీరే నెగిటివ్గా చెప్తున్నారు కదా అండి. ఓకే, సంతోషాన్ని అడుగుతున్నారు మమ్మల్ని. ఓకే, అది కరెక్ట్ కాదంటారు మీ ఇంటెన్షన్? అవును, కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అంత పర్ఫెక్ట్ గా ఉంది కదా, మరి అప్పాజీ గారు ఏదన్నా ఒక ఛానల్ కి ఒక క్లారిటీ ఇచ్చుకోవాలి కదా. క్లారిటీ ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వాలి? డౌట్ పడుతున్నారు కదా. డౌట్ పడితే మీరు రిపోర్టర్ పర్సనల్ పోయి చెప్పండి, అడగండి. మీకు తప్పు చెప్తే మీరు వచ్చి వ్యూ పెట్టండి. మొత్తం తెలుసుకోకముందే, మొత్తం అడగకముందే మీకు టైం ఇవ్వనంత మాత్రం రోడ్గా బిహేవ్ చేసిండు, కొట్టిండు, ఆ గ్రామంలో మొత్తం అత్యంత సంపన్నుడు ఒక్కడే ఆయన ఇల్లు చూసిరా అండి? మీరు వీడియోలలో చూసిన అక్కడక్కడ ఇల్లు చూసిరా? మఠం కాదు, ఇల్లు చూసిరా? ఇల్లు తెలియదు నాకు. ఇల్లు పోయి చూడండి ఒకసారి. ఇల్లు పక్కన ఉందా? అదేనా? అదే ఊర్లో ఉంటదండి. ఇప్పుడు ఏదైతే వీడియోలు వస్తున్నాయి అది ఇల్లు కాదా? ఇల్లు కాదండి, మఠం. అది మఠం. మఠం. ఓకే, ఇల్లు చూడండి. ఇల్లు చూసినాక మీరు వేసే వీడియోలు ఇంకెక్కువ వేసుకోండి. ఎవరు వద్దంటారు? పర్మిషన్ ఇస్తారా? వీడియో తీసుకొని పర్మిషన్ ఇస్తారా? ఎందుకు ఇయ్యారండి? నేనే అడుగుతున్నా, నేనే వస్తా. ఓకే, వాళ్ళ ఇల్లు తీయడానికి కావచ్చు, వాస్తవాలు బయట పెట్టడానికి మీరు పర్మిషన్ ఇస్తున్నారా? ఓకే, నేను పర్మిషన్ ఇవ్వడానికి నేను అప్పని కాదు కాబట్టి నేనేం చెప్తున్నా, నేను రికమెండేషన్ చేస్తున్నా, బతిమలాడుతున్నా, కాలు ముక్తా, అది వేరే విషయం. నేనేమంటున్నా, మీ గురించి కంప్లీట్ పర్సనల్ గా మొత్తం చెప్తాడు. మీరు టెలికాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? 100%. 101%. మీరు పర్సనల్ విషయాలు కూడా అన్ని చెప్తాడండి. మీరు టెలికాస్ట్ చేస్తారా? ఓకే, టెలికాస్ట్ చేసే దమ్ము ఉంటే మీరు ఇంటర్వ్యూకి రండి, నేను కాలు మొక్కి మరీ ఇప్పిస్తాను. పర్సనల్ విషయాలు మీన్స్ పర్సనల్ ఏముంటుందో చెప్తాడండి, ఏది ఉంటుందో చెప్తాడు. మీరు టెలికాస్ట్ అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారా? అడ్డం ఎందుకు పెట్టుకుంటామండి? మీరు మీకు ఇంటర్వ్యూ కావాలి కాబట్టి బేసికల్ ఇస్తాడు. నేను నా గురించి చెప్పమని నేను అనట్లా. ఇంటర్వ్యూలో కొన్ని డౌట్స్ ఉంటాయి. మీ ఫాదర్ ఏంటి, ఇదేంటి, అవి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. అవసరం ఏముందండి? అవసరం ఏముంది? జనాలకు డౌట్ ఉంది బయట. డౌట్ ఉంటే నమ్మేటోడు రండి, నమ్మనోడు పోండి. ఎవరు రమ్మంటుండి? ఎవరన్నా పిలుస్తారు? ఈ యాటిట్యూడ్ తో బెదిరిస్తున్నారా? యాటిట్యూడ్ అయిందండి. మీకు కావాల్సిన క్లారిటీ మొత్తం కంప్లీట్ గా మీ గురించి చెప్తాడు. మీరు టెలికాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే మీరు ఇంటర్వ్యూకి రండి, నేను ఇప్పిస్తాను. మా గురించి నేనేమంటున్నా, ఎవరినన్నా దొరకరండి, ఎవరినన్నా దొరకరండి. మేము జ్యోతిష్యం చెప్పమని అడగట్లేదు. జ్యోతిష్యం కాదండి, జ్యోతిష్యం కాదు కదా. నా లైఫ్ స్టోరీ చెప్పడానికి. మీ లైఫ్ స్టోరీ కాదండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మీ గురించి చెప్తాడు. మీరు మరీ అడుగుతున్నారు కదా అప్పాజీ ఫేక్ ట్రూ అని. మీ నోట్ తోటే చెప్పిస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు వస్తారా? టెలికాస్ట్ చేస్తారా? చేస్తా, నేను ఇప్పిస్తా. మీ పర్సనల్ మ్యాటర్ కూడా ఇస్తాడు, మీరు టెలికాస్ట్ చేస్తారా? పర్సనల్ మ్యాటర్ అన్న, నేను ఇక్కడ ఏం చెప్తున్నా, అప్పాజీ గారిని ఏదో నెగిటివ్ చేయాలనేది మా ఇంటెన్షన్ కాదు. పాజిటివ్ చేయమని మేము అడగట్లేదు. 100%. అవును, 100%. నేను ఏమంటున్నా అన్న, నాకు ఒక చిన్న రిక్వెస్ట్. సంతోష్ మీద రెస్పెక్ట్, అంటే రెస్పెక్ట్ మీన్స్ నమ్మకం ఉంటే ఒకటి ఇప్పుడు ఒకటన్నా, ఎదిగేటప్పుడు కొన్ని రాళ్ల దెబ్బలు తాకుతాయని చాలా మంది. అప్పకి ఎదగాల్సిన అవసరం లేదు. అప్పాజీ గురించి మాట్లాడట్లేదు. ఆయన మూవ్ ఆన్ అయ్యి ఆయనకు పేరు వచ్చేటప్పుడు కావచ్చు, అది పేరు ఎందుకండి ఆయనకు? ఎవరు మీరు పేరు ఇయ్యానికి? మీరు ఎవరు, నేను ఎవరు? నమ్మటోడు నమ్మండి, ఆయన ఎవరిని విలువడు. ఆయన మీరు రండి అని అడుక్కుంటలే కదా. టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వట్లే, వాటితో వీటితో రికమెండేషన్ చేయట్లే, అవసరం లేదు. ఆయన అంత పర్ఫెక్ట్ కదా. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అప్పాజీ గారి దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పుడు నేను ఏమంటున్నా అండి, మనకు ఫ్రీ టైం దొరుకుతుంది. సంతోష్ హైదరాబాద్ లో ఉంటాడు, కిట్ హైదరాబాద్ లో ఉంటాడు. సంతోష్ కిట్ ఎప్పుడు వస్తాడో కలుస్తాడో వెళ్ళిపోతాడు. మన దగ్గర నుంచి పోతారు కాబట్టి ఆడ బండ్లు కనబడతాయి. ఆ పక్క ఊర్లో ఉన్నవాడు కార్లు ఎందుకు వస్తాడండి? కర్ణాటకలో మన దగ్గర ఉన్నదానికి అక్కడ ఉన్నదానికి చాలా ఫరక్ ఉంటది. మన దగ్గర 1000 రూపాయలు కూలీ ఉంటే అక్కడ 200 మాత్రమే ఉంటది. అక్కడ ఎంతమంది అంటే అంతమంది కార్లలో ఏం తిరగరు, వస్తారు. పర్సనల్ ఊరోళ్ళు వస్తారు. అతికన్నా పేరే చెప్తున్నా కదా, అతికన్నా కూడా వస్తాడు. 7 years కాదు, ఆయన 25 years నుంచి. ఆ ఊరు పటేల్, మహారాజా పటేల్, ఆయనే చెప్తాడు. నేను అడిగిన, నాన్న నువ్వు ఎప్పుడు చెప్పించుకో, నాకెందుకు, ఇటు దేవునితో నడుస్తున్నా, నాకు అదే చాలు. అదే ఊరు పటేల్ కదా. ఓకే, ఎగ్జాంపుల్ అన్న ఒక మాట. ఇప్పుడు నేను స్టూడియో ఉంది నాకు, ఓకే, ఇది నేను ఏ స్థాయికి వెళ్ళగలుగుతా అనే చిన్న రిఫరెన్స్ చెప్పగలుగుతాడా గురుగారు? చెప్తాడా అండి? ఓకే, చెప్తాడు. ఓకే, చెప్తాడు. నేను చెప్తున్నా కదా, చెప్తాడు. ఓకే, చెప్తాడు అంటున్నా అన్న. ఒకటి, ఇది నా పర్సనల్ క్వశ్చన్ అన్న. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు
కొంతమంది ఏమంటున్నారంటే, కొంతమంది కాదు, నిన్న ఇంటర్వ్యూలో ఒక పర్సన్ ఏమన్నాడంటే, ఓకే నా వీడియోలకు భయపడి ఆ. 3 రోజుల దాకా నేను ఉంటలేనని ఆయన అనుచరులతోని పెట్టించిండు అని ఒక ఎలిగేషన్ వచ్చింది. మరి ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాతనే 3 రోజులు ఎక్కడికి పోయిండు, ఎందుకు భయపడ్డా ఏంటి? ఏడికి వెళ్ళి ఆయన వచ్చినాక బెంగళూరే పోయినాం. హైదరాబాద్ లో శివాజీ ప్రోగ్రామ్ అయింది, బీదర్లో శివాజీ ప్రోగ్రామ్ అయింది. అక్కడ నుంచి మా ఇంటికాడ భోజనం చేసుకొని 2 o'clock బయలుదేరాం, బెంగళూరు పోయినాం. పర్సనల్ పని పైన పోయినాం, డబ్బులు కలెక్షన్ చేయడానికి పోలే. ఆయన ఏదో ఆయనకు భయపడేంత సీన్ అవసరం లేదు. ఆయన నేనే మాట్లాడితే నాతోటే మాట్లాడతలేను. నేను అడిగే క్వశ్చన్స్ కి రమ్మనండి, థ్రెట్ ఏంది, నేను లైవ్ గా దొరికిపోతాను, ఏదైతే ఎక్స్పెన్సెస్ అయితే అది నేను పెడతాను, నా కార్లో తీసుకెళ్తాను, తినబెడతాను, ప్రొటెక్షన్ నేను ఇస్తాను, ఆయన కావాల్సిన అన్ని అడుగమను, నేను చెప్పిస్తాను. ఒకవేళ తప్పు చెప్తే అక్కడనే అదే దగ్గర లైవ్ పెట్టి క్షమాపణ నేను కొడతాను, అప్ప మటన్ బంద్ చేసుకుంటాడు. ఓకే, అంటే కొంతమంది చేసే ఎలిగేషన్స్ ఏంటంటే, కొంతమంది కాదు బయట వచ్చే రూమర్స్ ఏంటంటే, వాళ్ళకి ఏదున్నా అంటే మీడియా పర్సన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక భయం అనేది ఉంది. అందుకే అంతమంది మనుషులను పెట్టుకున్నారు వీళ్ళు. ప్రతి షాప్ లో ఆల మనుషులే ఉంటారు. మనం ఏదన్నా అడుగుదాం, మన గురించి ఎందుకు చెప్తున్నారంటే, మనం ఏదన్నా మాట్లాడుకుంటే అవి విని ఆ అప్పాజీ గారికి చెప్తే అప్పాజీ గారు చెప్తున్నారు తప్ప అక్కడ గొప్పతనం ఏం లేదంటారు. ఒక్క నిమిషం, సంతోష్ అన్నాక నేను 10 మంది గురించి చెప్తా. నువ్వు రేపు వాళ్ళు పొద్దున వస్తాను, నువ్వు కూడా చెప్పాలి. ఓకే, నేను 10 మంది గురించి చెప్తా, 10 మంది ఫోన్ నెంబర్లు కూడా నీకు చెప్తా. రేపు ర్యాండమ్ గా పర్ఫెక్ట్ వాళ్ళు ఏ షర్ట్ పైన వచ్చినా నువ్వు ఆన్సర్ చెప్పాలి. చెప్తావా? చెప్పలేదు. మరి ఎందుకండి, అలిగేషన్ చేసేటప్పుడు దానికి ఒక ప్రూఫ్ ఉండాలి, ఒక బేస్ ఉండాలి. బేస్ లేని పిచ్చనా కొడుకులు అందరూ అలిగేషన్ చేస్తే సమాధానం ఇయ్యరు. మీడియాకి నేను ఒకటే చెప్తున్నాను, మీడియా అంటే చాలా గౌరవం ఉంటుంది. మీడియా అనేది ప్రతి ఒక్కటి నిజం తెలపడానికి మీడియా ఉంది. ఇట్లా అన్ని ఫేక్ చెప్పి అబద్ధాలు చెప్పి వ్యూస్ కోసము, టీఆర్పీ రేటింగ్ కోసము, డబ్బుల కోసం చేసేదాన్ని మీడియా అనరు. మీడియా ప్రజలకు హెల్ప్ కావాలి. ఏదైతే నేను ఇప్పటికి కూడా చెప్తున్నానండి, మీరు ఏది కూడా అప్పకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేదో ఒప్పుకుంటే నేనేదో ఒప్పుకుంటే ఆయన గొప్ప ఏం కాడు. నేనేమంటున్నా అంటే, ఏదైతే నిజం ఉందో ఇదే సంతోషాన్ని ఇంతమందిని ఇంటర్వ్యూ చేసింది కదా, అదే సంతోషాన్ని నేను ఒకటే అడుగుతున్నా, మీరే డైరెక్ట్ సింగిల్ వెళ్ళి మీరే రివ్యూ చేయొచ్చు కదా. కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. అయితే ఇంకోటి ఏంటంటే, మొన్న ఒక వీడియోలో చూసిన, అక్కడ వీడియో కెమెరాలు గుంజుకొని వీడియోలు రిలీజ్ చేశారు అప్పాజీ గారి దగ్గర. నేను చెప్తున్నాను కదా అండి, సంతోష్ అన్న గారికి నేను ఒకటే చెప్పగలుగుతున్నా, మీరు వెళ్ళండి, వీడియో లేకుండా వెళ్ళండి. మీరైతే బయటకు వచ్చి అయితే అబద్ధం ఏం చెప్పారు కదా. ఒకవేళ అప్పగారు ఫేక్ అంటే ఫేక్ అని మీరే చెప్పండి, నేను వచ్చి క్షమాపణ అడుగుతా. ఇప్పటికే జనం తాకిండి తట్టుకోలేక, ఆయనకు నిద్ర లేక, మనశ్శాంతి లేక, ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా రాష్ట్రోడు నెగిటివ్ రాస్తుండు. ఒక వ్యక్తికి ఎంత గుచ్చితే నొప్పి అవుతుందో అదే అర్థం చేసుకోండి. ఒక తల్లిని మీడియాలో గుంజాల్సిన అవసరం ఏముంది? ఆయనకు అదే బాధ ఉంది. ఆయన గురించి నెగిటివ్ చేసినంత మాత్రం, పాజిటివ్ చేసినంత మాత్రం ఆయనకి ఏం రాదు అంటున్నారు కదా. ఒక వీడియోలో నా గురించి ఆల్రెడీ ఫేక్ అంటున్నారు కదా, నేను చెప్పను, మీకు ఎవరికి చెప్పను అంటున్నాడు. అవునండి, హట్ అయినప్పుడు ఇప్పుడు బేసిక్ గా సంతోషాన్ని నన్ను హర్ట్ చేసినా కూడా నేను అదే చెప్తా. నేను ఇంటర్వ్యూ ఇయ్యానన్నా నాకేం అవసరం అనే చెప్తా. అవును. అయితే ఇంకోటి ఏంటంటే, ఒక ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చింది. ఏమని? అప్పాజీ గారు మీకు ఇంటర్వ్యూ ఇస్తా అంటున్నారు, రండి, రిటర్న్ రండి, ఎక్కడ ఉన్నారు మీరు అని. ఇంటర్వ్యూ కాదండి, వాళ్ళు పోయి అంత ఫేక్ చెప్తుంటే మీకు మొత్తం చెప్తాను, మీ పర్సనల్ కూడా చెప్తాను, మీరు మొత్తం టెలికాస్ట్ చేస్తారని అడిగినారు. ఎవరు అప్ప పిలిపించే అంత అవసరం లేదు. వాళ్ళు ఇంకోటి కాలబేరానికి వచ్చినని కూడా వాళ్ళు చెప్పారు, బిగ్ టీవీ వాళ్ళు. నేను అదే చెప్తున్నా, కాలబేరానికి రావాల్సినంత దుస్థితులు అప్పలేడు. అప్ప చేసేది బిజినెస్ కాదు, అప్ప చేసేది ఇంకోటి ఏదో కాదు. ఆయన మంచికి చెడుకు మధ్యలో ఏం జరుగుతుంది, జనాలకు ఏదైతే అవసరం అది చెప్తుంది. కాబట్టి ఆయనకి ఎవడో పాజిటివ్ చేయాలి, ఎవడో నెగిటివ్ చేయాల్సినంత అవసరం అప్పట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్, అప్పాజీ గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఉన్న రూమర్స్ కావచ్చు, ఇక్కడ వస్తున్న వీడియోస్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఫేక్ అండ్ డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళకి కావచ్చు, నేను చెప్పాలా అండి, అప్పాజీ గారిది కూడా ఒక విషయంలో తప్పుంది. ఏ విషయంలో? ఎప్పుడైనా సరే ఫ్రీగా పని చేసేటోళ్ళు ఏదో అంటారు ఊర్లో సామెత, ఎట్టి చాకిరి చేస్తే గాడిద అంటారు. అప్ప భగవంతుడైనా జనాల దృష్టిలో ఇట్లా బ్యాడ్ కానీ కారణం అదే టోకెన్ సిస్టమ్ పెట్టి, అదే డబ్బులు కలెక్ట్ చేసి, అదే ఫుడ్ ప్రొవైడ్ చేయకుండా ఒక పర్సన్కి 5,000 10,000 పెట్టుంటే అప్పగారు ఈరోజు దేవుడు అవుతుండే. ఈరోజు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు కదా, ఫ్రీ చాకరీ చేసే దాన్ని గాడిద అంటారు. అందుకనే అప్పగారు ఇంత దుస్థితికి రానికి కారణం అదే. అంత మంచి చేసి కూడా ఇంత దుస్థితికి రానికే కారణం అదే. ఈ విషయంలో నన్ను అప్ప తిట్టినా నో ప్రాబ్లం. అప్ప నేను కూడా అడిగిన, ఇంతమందికి అన్నం పెట్టాల్సిన అవసరం ఏముంది, నీ దగ్గర ఏమున్నాయి నేను అడిగిన. ఒకరొకరు 3 రోజులు కార్ కిరాయి కట్టుకుని వస్తారు, వాళ్ళ కోసం ఉన్నా నేను అని చెప్తాను. ఇప్పుడు 1000 మంది వస్తారండి, 10 మంది బియ్యానికో లేకపోతే పర్సనల్ ఖర్చులకో ఎవడో ఒకరు ఇస్తారు. ఆ 10 మంది డబ్బులతో అప్ప కోటీశ్వరుడు అయిపోతాడా? మీరు చెప్పండి. నేనేమంటారు, 1000 మంది వస్తారు, 1000 మందిలో 10 మంది ఇస్తే, 10 మంది ఉన్నత స్థాయిలో ఇస్తేనే కదా 990 మందికి అన్నం పెట్టడానికి తోడ్పడుతుంది. భగవంతుడే కదా, అట్లా కూడా అన్నం అయితే పెడుతుంది కదా.
అన్నం పెడుతుంది కాబట్టి దేవుడు అని నేను అంటలే. అక్కడ వచ్చిన వాళ్ళకి మర్యాద చేసి పడుకోవడానికి సదుపాయం కల్పించి మరి తిండి పెట్టి చెప్పి పంపిస్తుండు. ఆయన దేవుడు కాదని నువ్వు ఎట్లా అంటావు? ఇంకోటన్నా, ఇప్పుడు ఆ పక్కన బిల్డింగ్ కడుతున్నారు కదా, ఓకే, వచ్చిన భక్తుల కోసమా అంటే అప్పాజీ గారి పర్సనల్? అప్పాజీ గారికి ఏం పర్సనల్ ఉంటుందండి? అంటే ఇల్లు చిన్నది అట్లా ఉండి గిట్లా, అంటే నేను ఇది తప్పుగా అనట్లేదు, అంటే అక్కడ కడుతున్నారు కాబట్టి చాలా మందికి తెలియదు. మీకు ఇంత క్లారిఫికేషన్ ఇచ్చినాక కూడా మీరు ఇదే అప్పగారు పడుకోవడానికి భక్తులకు ఇబ్బంది అవుతుంది, ఎవడో ఒకడు ఉంటాడు 1000 మందిలో పెద్దోడు ఉంటాడు, వాడు అంటాడు అప్ప నాకు మంచి జరిగింది, ఇంతమంది ఇట్లా ఇబ్బంది పడుతారు కాబట్టి పడుకోవడానికి సదుపాయం కల్పించడానికి కావచ్చు, రేపు కూర్చోడానికి సదుపాయం కావచ్చు, తినడానికి సదుపాయం కోసము ఆయన ఇంటెన్షన్ ఒకటే, వృద్ధాశ్రమము, అనాథాశ్రమము, ఉచిత హాస్పిటల్ అవి చేద్దామనే ఇంటెన్షన్ తప్పితే కోట్ల రూపాయలు సంపాదించాలి, బిల్డింగ్లు కట్టాలి, బంగ్లాలు కావాలి, బొల్లేరోలు తేవాలని ఏం లేదు. ఆయన ఇంకొక విషయం కూడా చెప్తా, ఆయన ఫార్చునర్లో తిరుగుతున్నానే ఇంకోటి రాస్తారు కదా. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేను కాకుండా ఇంకో చాలా మంది ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, సో కాల్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కార్ ఉంటుంది. అప్ప ఎడుకపోయేది ఉంది, అప్ప దగ్గర లేదు, హానెస్ట్గా అడుగుతాడు, నేను ఇటు పోతున్నా లేదంటే మీ ఇంటికి వస్తున్నా కాబట్టి మీరు బండి పంపించండి అని అడుగుతాడు. దాంట్లో తప్పైతే ఏం లేదు. కార్ లేదా ఇప్పటి వరకు? మీరు ఆయన ఆధార్ కార్డు నేను పంపిస్తాను, కొట్టి చెక్ చేసుకోండి. అప్పాజీ గారు పేరు మీద ఉండొచ్చు కదా. ఎవరి పేరు మీద ఉంటుంది? అప్పాజీ గారికి అసలు కార్ లేదా? కార్ తిరగడానికి తప్పితే ఎవరో ఒకరు 15 days ఒకరు, 20 days ఒకరు, 2 months ఒకరు ఇస్తారు. చాలా మంది నా కళ్ళ ముందు చాలా మంది ఇచ్చిపోతారు తిరగడానికి. అప్పగారికి సొంత కారు కూడా లేదు, సొంతం కార్ లేదు. ఓకే, ఇంత ఆనెస్ట్ చెప్తున్నా కదా అండి. ఒకటి చాలా మంది ఇప్పుడు సౌత్ సైడ్ వాళ్ళు మనం బేసిక్ గా మనీ త్రూలా పోతాం ఏదన్నా, నార్త్ వాళ్ళు కొంచెం గోల్డ్ వేస్తారు, ఒక రింగ్ పెట్టినంత మాత్రం దాన్ని తీసి చక్క బిల్డింగ్ కట్టాడు కదా. అట్లాంటి పరిస్థితి దుస్థితితో వచ్చిన వాళ్ళు బిడ్డ పెళ్లితోటో ఆరోగ్య పరిస్థితుల్లో ఎవరైనా వస్తే ఆ చేతుకున్న బంగారాన్ని కూడా ఇచ్చిండు. మీరు కనుక్కోండి, చేతుకున్న బంగారం కావచ్చు, మెడలున్న బంగారం కావచ్చు, ఆయన జేబులో ఉన్న డబ్బులు కావచ్చు, తీసిచ్చే వ్యక్తిత్వం ఉన్న మనిషే అప్ప, అందుకమే దేవుడు అని అంటారు. ఓకే, చూసారు కదా. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సంతోష్ అన్న ఇంటర్వ్యూలో తగ్గి మాట్లాడారంటే నాకు డిక్లరేషన్ గా ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే అతని దగ్గరగా తిరిగాడు, అప్పాజీ గారికి చాలా దగ్గర. ఇప్పుడు నేను అడగొచ్చు వీడియో కాల్ చేయని అదని, కానీ ఇప్పుడు ఆ వీడియో కాల్లో ఇంట్లో చూపిస్తే ఏదో జనాలు చూస్తారు, వ్యూవర్షిప్ వస్తుందని కాదు. నేను మీకు వాస్తవాలని మీరు అడిగారు కాబట్టి, ఇంకోటి అన్న వాళ్ళకు కూడా నా మీద ట్రస్ట్ ఉంది కాబట్టి మీకు అప్పాజీ గారు అంటే ఏంటో అనేది నేను చూపించడానికి ట్రై చేస్తా. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, అబద్ధాన్ని అబద్ధం లాగానే చెప్పాలి, నిజాన్ని నిజంలాగానే చెప్పాలి. అతను ఏమన్నా దేవుడా అంటే నేను దేవుడా అని నేను అనట్లేదు. అతనికి నమ్ముకున్న వాళ్ళకి అతను దేవుడు. అతన్ని ఎవరైతే ఇప్పుడు ఈ అన్న ఎవరైతున్నారో ఈయన దేవుడు అని అన్నాడు, ఆయన పర్సనల్ ఒపీనియన్ అది. నేను ఇక్కడ డిక్లరేషన్ చేయలేదు, నా తన ఎవిడెన్స్ లేవు కాబట్టి నేను డిక్లరేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మీకు అనుకోవచ్చు మొన్న ఒక విషయంలో వేసేవారు కదంటే డిక్లరేషన్ అక్కడ విత్ కెమెరాల ముందు దొరికింది కాబట్టి, దాని తర్వాత కూడా ఇంకో టేకప్ చేసిన. మరి అది ఎక్కడ నేను ఫేక్ అని నేను డిక్లరేషన్ చేయలేదు, బట్ అక్కడ మిస్టేక్ లేస్ ఉన్నాయి, లో పోల్స్ ఏది ఉన్నాయి అనేది నేను చెప్పినే తప్ప. ఈ ఇంటర్వ్యూ కూడా కొన్ని డౌట్స్, ఇక్కడ సంతోష్ అనే పర్సన్ ఏ క్వశ్చన్ అడిగినా పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్ కాదు. బయట ఏవైతే వీడియోలు వస్తున్నాయో ఇన్ని రోజులు మీరు అడిగారు కదా అన్న చెయ్యొచ్చు కదా వెళ్ళొచ్చు కదా అంటే గాల్లో మేడలు కట్టడం కాదు. ఒక టేకప్ చేసి ఒకటి మీ దగ్గరికి తీసుకురావాలంటే మాకు వెనక చాలా వర్క్ ఉంటుంది. మీరు మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి ఫేక్ అని చెప్పే వాళ్ళది కూడా నేను త్వరలో మీ ముందుకి అప్పాజీ గారి గురించి కొన్ని నిజాలు బయట పెట్టడం జరుగుతుంది. అంటే ఏ నిజాలు ఫేక్ అనా అని మీరు అనుకోవచ్చు, నేను చెప్పను ఫేక్ అనను రియల్ అనను. నేను వెళ్తుంటే ఈ ముండ్ల దారిలో వెళ్తుంటే అది రోడా లేదంటే ముండ్ల దారి అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఆ నమ్మకం నాకుంది. బట్ నన్ను నమ్మే వాళ్ళకు కూడా చెప్తున్నా, ఒక మనిషి గురించి తెలియకుండా కూడా ఎలిగేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రియల్గా నిజంగా వాస్తవాలైతే చెప్పడంలో తప్పు లేదు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నంటే అన్న మీకేదన్నా నేను ఏదన్నా తప్పుగా మాట్లాడినట్టు ఏమన్నా అనిపిస్తే ఐమ్ సారీ. ఎందుకంటే కొన్ని మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుందంటే కొన్ని మేము విన్న ఎట్లుంటాయో అట్లనే క్వశ్చన్లు అడగాలి తప్ప. నో ప్రాబ్లం అన్న, మీరు ఎట్లా అడిగినా నేను సమాధానం ఇవ్వడానికి రెడీ. ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే వీడేంది క్లారిఫికేషన్ ఇచ్చేదంటే అత్యంత సన్నిహితంగా తిరిగిన కాబట్టి ఏ వ్యక్తికైనా, ఒక అన్నకైనా, ఒక తమ్మునికైనా, ఒక ఫ్రెండ్కైనా, ఒక నాన్నకైనా, ఒక రాజకీయ నాయకునికైనా, ఒక గురువుకైనా, ఒక మన ఉపాధ్యాయుడు ఎవరైనా మనకు బోధించిన వాళ్ళు ఉన్నా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఎంత మేరకు ఉంటుందో, ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతికి సంబంధించిన దానికోసమే నేను స్పందించిన తప్ప
నాకేదో క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును అవును ఎస్. సో అదే బాధతో వచ్చి ఇంటర్వ్యూలో నేను కూర్చున్నా తప్ప నాకేదో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం కూడా లేదు. మా మీద నమ్మకం పెట్టుకొని, సంతోష్ అనే పర్సన్ మీద నమ్మకం పెట్టుకొని మాకు కాల్ చేసి అన్న నేను మాట్లాడాలనుకుంటున్నా కొన్ని అనుకొని మా మీద నమ్మకంతో వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా థ్యాంక్ యూ అని అంటే, ఎవరైతే క్లారిటీగా మాట్లాడతారనే ఒక క్లారిటీ అనేది మీరు ఎంచుకోకుండా కాల్ చేయరు. నాకన్నా తోపు యాంకర్లు ఉన్నారు, అంటే వాళ్ళకంటే నువ్వు తోపా అని నేను అన్నాను. నా స్టైల్లో నేను వెళ్తుంటా, నేను వాస్తవాలు చూపిస్తానా లేదా అనేది నా చూసే వ్యూవర్స్ తెలుసు. యాక్చువల్గా బేసిక్గా మీరు నాకు నిన్న ఇంటర్వ్యూలో ఎవరితో అయితే ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు కాల్ మాట్లాడుతున్నారో నాకు మీరు ముఖ పరిచయం ఉంది. ఏదైతే యూట్యూబ్లో చూస్తానో నాకు మీరు తెలుసు, మీ పేరు కూడా తెలియదు. యాక్చువల్గా మా తమ్ముడు ఉంటాడు, ఎవరైతే నా దగ్గర ఉంటాడు రెగ్యులర్గా, అన్న సంతోష్ అన్న ఎవరి గురించి తప్పు ఉంటే బట్టలు ఇప్పి మాట్లాడతానని చెప్పింది. సో దానికోసమే నేను మీ దగ్గరకు వచ్చిన తప్ప నాకు రావాల్సినంత అవసరం కూడా నాకు. సూపర్ అన్న. ఏదైనా సరే అంటే నేనేమంటా మీకు అవసరం ఉందని కూడా అంటలేనా, ఏదైనా ఒక నమ్మకంతో వచ్చారు కాబట్టి మీకు చెప్పిన బ్రదర్ ఎవరు ఉన్నారు ఆ బ్రదర్ కూడా థ్యాంక్ యూ. వాస్తవాలని చూద్దాం. మేబీ ఏదైనా సరే ఊరికే ఏదో గాల్లో మెడల్ కట్టినట్టు మాటలు అంటే నోట్లో నుంచి మాటలు వదలడం కూడా కరెక్ట్ కాదు. నేను ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా కొట్టలే, ఎందుకంటే నాకు క్లారిటీ లేదు. ఇప్పుడిప్పుడే ఇంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నా. ఇక ముందు మీకు కొన్ని వాస్తవాలు చూపించడానికి ట్రై చేస్తా. అది అన్న సహకారం ఉండి చేస్తే. అంటే ఇది మీరు ఒకటి అనుకోవచ్చు, ఓహో అన్ని దుకాణాలు అయిపోయినాయి, ఈ దుకాణం కోసం కాదు, నేను చెప్తే వినే వాళ్ళ కోసం చెప్తున్నా. ఏదైనా సరే వాస్తవాన్ని వాస్తవంగా చూపించాలి. ఆయన దొంగ అయితే ఈయన దొంగ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది. స్టే ట్యూన్. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తా. అది కూడా అప్పాజీ గారికి సంబంధించి కొన్ని విషయాలు నా స్టైల్లో నేను గుంజుతా, నా స్టైల్లో మీకు వీడియోలు వస్తాయి. ఓకేనా అన్న? థ్యాంక్ యూ. ఇంకొకటి ఒక ఇంటర్వ్యూ తోటి నేను జనాలకు కానీ భక్తులకు కానీ ఇంకా వ్యతిరేకులకు కూడా ఒకటే చెప్పగలుగుతున్నా ఏంటంటే, ఒక వ్యక్తి మంచోడు కావచ్చు, దొంగ కావచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, ఏదైతే క్లారిటీగా తెలుసుకుంటామో అది మాత్రమే మాట్లాడండి. మీడియా మీద ఉన్న గౌరవం బుడగొట్టకండి. మీ పర్సనల్ యూస్ కోసము, మీ పర్సనల్ సెల్ఫిష్ కోసం మీరు ఒక వ్యక్తిని బ్యాడ్ చేయడం అనేది చాలా ప్రకృతికి విరుద్ధం. మీరు ఖచ్చితంగా కర్మ ఫలితం అనేది అనుభవిస్తారు. ఆయన ఏదో ఆషామాష వ్యక్తి కాదు. నా దృష్టిలో నాకు దేవుడు. నేను మిమ్మల్ని నమ్మమని చెప్తలే, ఆయన మిమ్మల్ని రమ్మని అడుగుతలే. నమ్మటోనికి దేవుడు, నమ్మనోనికి రాక్షసుడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మమ్మల్ని నమ్మించినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న.